హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అందరికీ నమస్కారం. ముందుగా రమణి కళ్యాణం ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విచ్చేసినటువంటి మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా లైవ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి టు ఆల్ జర్నలిస్ట్, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ముందుగా మా చీఫ్ గెస్ట్ మా ఎవర్ చార్మింగ్ ఆలీ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ ఇలా కలుసుకోవడం. అండ్ మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ విజయ్ గారికి అండ్ మా మిగతా ప్రొడ్యూసర్స్‌కి అండ్ మా హీరో సూర్య వశిష్ఠ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. సో రమణీ కళ్యాణం అచ్చ తెలుగు టైటిల్తో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో మనందరినీ మే 22న పలకరించడానికి టీం అందరూ సిద్ధమైపోయారు. సో ఈ పాటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి పాటల్ని ఒకసారి చూసేద్దాం. హియర్ వి గో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. లైట్స్ ఆఫ్. ఎస్, దట్స్ టూ బ్యూటిఫుల్ సాంగ్స్ ఫ్రమ్ రమణి కళ్యాణం. లిరిక్స్ బై పూర్ణాచారి గారు. ఎక్కడ ఆయన చీకట్లో కనిపించట్లేదు, కొంచెం ముందుకు రండి. ఆయన టాలెంట్తోనే ముందుకు వస్తూ ఉంటారనమాట, మనిషి మాత్రం చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు. కంగ్రాచులేషన్స్. అండ్ మ్యూజిక్ బై సూరజ్ గారు. సో కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు తెలుగు సినిమా. ఆల్రెడీ మలయాళంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు మ్యూజిక్ అందించారు ఆయన. సోలో, ద గ్రేట్ ఇండియన్ కిచెన్, లూకా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు మ్యూజిక్ అందించి అండ్ ఈ రమణి కళ్యాణం ద్వారా తెలుగులో లాంచ్ అవ్వబోతున్నారు. వెల్కమ్ టు తెలుగు సినిమా అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. సో ఇవాళ ఈ రెండు పాటలు కాకుండా ఈ ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మరొక కొత్త పాటని చూడబోతున్నాం, కాల్డ్ మధురమే మధురమే. సో మా కోర్ట్ వంటి బ్లాక్ బస్టర్ అందించినటువంటి రామ్ జగదీష్ గారి చేతుల మీదుగా అండ్ అలానే మా ఎక్స్ఎమ్ఎల్ఏ సైదిరెడ్డి గారి చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ని జరుపుకోబోతున్నాం. మీరిద్దరూ కలిసి మధురమే మధురమే సాంగ్ లాంచ్ అని చెప్పేస్తే సాంగ్ చూసేద్దామండి. ఓకే, రెడీ? 3, 2, 1 go. మధురమే మధురమే సాంగ్ లాంచ్. Yes, here we go. Song on screen, please. ఎస్. సో మధురం మధురం అన్న పాట. సో ఈ పాటకే చూసిన ప్రతి పాట కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో మనకు చూస్తేనే విజువల్ పరంగా, ప్రొడక్షన్ వాల్యూ పరంగా, మ్యూజికల్ పరంగా చూస్తుంటే అర్థమైపోతుంది. అండ్ స్పెషల్గా మా సీనియర్ జర్నలిస్ట్ అందరూ కూడా ఈ సినిమాని సపోర్ట్ చేస్తుండడం, నాగేంద్ర గారు, ప్రభు గారు, ప్రేమ గారు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ రమణి కళ్యాణం. సో ఇప్పుడు ట్రైలర్ చూసే టైం వచ్చేసింది. సో మా హన్మకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా అండ్ అలానే మనందరి ఫర్ ఎవర్ ఫేవరెట్ ఆలీ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ని జరుపుకోబోతున్నాం. సార్ మీరు ఇద్దరూ కలిసి ట్రైలర్ లాంచ్ అని చెప్పేస్తే ట్రైలర్ చూసేద్దాం. రమణి కళ్యాణం ట్రైలర్ లాంచ్ అని చెప్పండి సార్. రమణి కళ్యాణం ట్రైలర్ లాంచ్. Yes. Here we go. Ramani Kalyanam trailer on screen, please. కోల్పోయిన ప్రతి వాళ్ళ దగ్గర ఒక కథ ఉంటుంది. హలో లిసనర్స్, వెల్కమ్ టు కైట్స్ రేడియో దోస్త్. ఇది మీ దోస్త్. నా పేరు సంజన అండ్ వెల్కమ్ టు మై షో స్టోరీ ఆఫ్ ఎ సారీ. నేను ఎవరికి సారీ చెప్పాలో తర్వాత చెప్తాను, మీరు ముందు నాకు న్యాయం చెప్పండి. ఇది కోర్ట్ కాదు, నేను లా చదువుకోలేదు. ఊరిడమ్మా కంచన్, ఈ పిల్ల ఆర్జ అయితే రోజు డీజేనే. ఎవర్రా ఈ పిల్ల? This is Sanjana. He's a singer. She's blind. బాస్, బ్లైండ్ ఇస్ నాట్ మై క్వాలిఫికేషన్. Oh, sorry. ఓయ్ బామా, నన్ను పెళ్లి చేసుకునే వాడికి కట్నంగా ఇంటితో పాటు ఈ పిల్లల్ని కూడా ఇస్తా. పిల్లలా? నలుగురు.
హలో లిజనర్స్, ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ అంటే నిజంగానే స్పెషల్. నీ నడక మాత్రమే ఆగిపోయింది, లైఫ్ కాదు. ఏదో పోయిందని ఆగిపోతే మనకి దక్కాల్సింది కూడా దూరం అయిపోతుంది. కొటేషన్ బాగుంది కదా? సంజన, నేను ఎప్పుడు కూడా ఇలా మారిపోతాను అనుకోలేదు తెలుసా. సరిగ్గా చూడండి రా, మీకు ఓకే అంటే నాకు కూడా ఓకే. నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో తెలుసా నీకు? నాకు ఇష్టం లేని పని చేసి మళ్ళీ నాకేదో ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడద్దు రాజ్. రాజ్ అంటే మనం ఇప్పుడు చూస్తున్న రాజు కాదు. తనకి కాళ్ళు లేవు అంతేగా, ప్రపంచం ఆగిపోయిందా ఏంటి? అక్క అరే, ఇంత సెల్ఫిష్ గా ఎలా ఉంటున్నావురా? కోల్పోయిన ప్రతి వాళ్ళ దగ్గర ఒక కథ ఉంటుంది. హలో లిసనర్స్, వెల్కమ్ టు కైట్స్ రేడియో దోస్త్. ఇది మీ దోస్త్. నా పేరు సంజన అండ్ వెల్కమ్ టు మై షో స్టోరీ ఆఫ్ ఎ సారీ. నేను ఎవరికి సారీ చెప్పాలో తర్వాత చెప్తాను, మీరు ముందు నాకు న్యాయం చెప్పండి. ఇది కోర్ట్ కాదు, నేను లా చదువుకోలేదు. ఊరిడమ్మా. కంచన్, ఈ పిల్ల ఆర్జే అయితే రోజు డీజేనే. ఎవర్రా ఈ పిల్ల? This is Sanjana. He's a singer. She's blind. బాస్, బ్లైండ్ ఇస్ నాట్ మై క్వాలిఫికేషన్. Oh, sorry. ఓయ్ బామా, నన్ను పెళ్లి చేసుకునే వాడికి కట్నంగా ఇంటితో పాటు ఈ పిల్లల్ని కూడా ఇస్తా. పిల్లలా? నలుగురు. హలో లిజనర్స్, ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ అంటే నిజంగానే స్పెషల్. నీ నడక మాత్రమే ఆగిపోయింది, లైఫ్ కాదు. ఏదో పోయిందని ఆగిపోతే మనకి దక్కాల్సింది కూడా దూరం అయిపోతుంది. కొటేషన్ బాగుంది కదా? సంజన, నేను ఎప్పుడు కూడా ఇలా మారిపోతాను అనుకోలేదు తెలుసా. సరిగ్గా చూడండి రా, మీకు ఓకే అంటే నాకు కూడా ఓకే. నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో తెలుసా నీకు? నాకు ఇష్టం లేని పని చేసి మళ్ళీ నాకేదో ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడద్దు రాజ్. రాజ్ అంటే మనం ఇప్పుడు చూస్తున్న రాజు కాదు. తనకి కాళ్ళు లేవు అంతేగా, ప్రపంచం ఆగిపోయిందా ఏంటి? అరే, ఇంత సెల్ఫిష్ గా ఎలా ఉంటున్నావురా?
Yes, that's a most interesting and promising trailer of Ramani Kalyanam. For sure, రాజ్ అండ్ సంజన మన అందరినీ కూడా వాళ్ళ యూనివర్స్లోకి తీసుకెళ్ళబోతున్నారని అయితే అర్థమైపోతుంది. అండ్ ఆయనేమో ఫిజికల్గా ప్యారలైజ్ అయినా, ఆవిడ బ్లైండ్ అయినా కూడా వారి వారి పాత్రల్ని చాలా టఫ్గా చాలా ప్రేమించి తీసుకెళ్లారని అయితే అర్థమైపోతూ ఉంది. ఫర్ ష్యూర్ ఇలాంటి క్యారెక్టర్లు అందరూ చేయలేరు. వెరీ ఎర్లీ ఏజ్లోనే మీకు రావడం, మీరు దానికి 100% న్యాయం చేశారని అయితే ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. అండ్ మా దీప్షిక గారికి హార్టియెస్ట్ వెల్కమ్, అండ్ మా సూర్య గారికి కూడా మరొకసారి హార్టియెస్ట్ వెల్కమ్. ఆల్రెడీ వీళ్ళిద్దరిని మనం పాస్ట్ వాళ్ళ సినిమాలో దేవిక అండ్ డానీలో చూసాం, బుట్టబొమ్మలో చూసాం, అండ్ దీప్షిక గారిని మార్గన్లో అండ్ అలానే మార్క్లో చూసాం. ఈ సినిమా ద్వారా మరొకసారి మన అందరికీ చేరువవబోతూ ఉన్నారు. అండ్ సూరజ్ గారి మ్యూజిక్ కానివ్వండి, అండ్ విజయ్ గారి స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అండ్ అరవింద్ గారి సినిమాటోగ్రఫీ, అండ్ మా శ్రీనివాస్ రెడ్డి గారిని చాలా రోజుల తర్వాత ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ చైతు జొన్నలగడ్డ గారిని, శ్యామల గారిని, ఇలా ప్రతి ఒక్క యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ని మనందరం కూడా చూడబోతున్నాం May 22న. సో ముందుగా టీం మాటల్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మా ఎడిటర్ రవితేజ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే లిరిక్ రైటర్ పూర్ణాచారి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి డిఓపి అరవింద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్ ఎస్ కురూప్ గారిని సాధారణంగా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ సూరజ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే రైటర్ యువరాజ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే కైట్స్ క్రియేటివ్ టీం నుంచి బద్దం శ్రీనివాస్ రెడ్డి గారిని, శ్రీనాథ్ పసుపులేటి గారిని, అండ్ అలానే మనోజ్ చింతరెడ్డి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ రమణీ కళ్యాణంని కైట్స్ క్రియేటివ్స్ ద్వారా మనకు అందించబోతున్నటువంటి శ్రీనివాస్ గారు, శ్రీనాథ్ గారు, అండ్ మనోజ్ గారు. అండ్ అలానే సుజాత గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఇవాళ మా చీఫ్ గెస్ట్లు సైదిరెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ ఎక్స్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ సైదిరెడ్డి గారికి బొకే అందించవలసిందిగా శ్రీనాథ్ గారిని కోరుతున్నాం. అండ్ అలానే అభినవ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా టీజీ విశ్వప్రసాద్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అభినవ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ద్వారకాంత్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ద్వారకాంత్ రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే నైని రాజేందర్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ హన్మకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయనకి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమాకి డైలాగ్స్ అందించినటువంటి మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కోర్టు ద్వారా మన అందరికీ పరిచయం అయినటువంటి రామ్ జగదీష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే పైల శేఖర్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. శేఖర్ రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ హీరోయిన్ దీప్షిక గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో సంజనాగా చాలా మంచి ఛాలెంజింగ్ రోల్లో మన అందరికీ కనిపించబోతున్నారు. ఐ థింక్ ప్రేమించులో లయా గారి తర్వాత ఈ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్లో కనిపించబోతున్న దీప్షిక గారే. మెనీ మోర్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ అలానే మా హీరో సూర్య వశిష్ఠ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో రాజ్గా మన అందరినీ కట్టిపడేయడానికి సిద్ధమైపోయారు. అండ్ అలానే మరొక అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నటువంటి మా ఎవో ఎనర్జెటిక్ శ్రీనివాస్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ శ్రీనివాస్ రెడ్డి గారు. అండ్ అలానే
మా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించినటువంటి టీజీ విశ్వప్రసాద్ గారు. ఎస్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, స్టార్ ప్రొడ్యూసర్, బ్రో, కార్తికేయ 2 ఇలా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను అందించినటువంటి ప్రొడ్యూసర్. అండ్ అలానే మా చీఫ్ గెస్ట్, మా ఎవర్ ఎనర్జెటిక్, ఎవర్ చార్మింగ్ ఆలీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ విజయ్ ఆదిరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో రమణి కళ్యాణంని మన అందరికీ అందించబోతున్నటువంటి ఆర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ అలానే ఈ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్టులు ప్రణీత, రిత్విక్, అభి, అద్విత, వీరు గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నారు. సో ఆయనను కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మా జుబేదా అలీ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో గుడ్ టు సీ యూ మ్యామ్. సో రమణి కళ్యాణం అని జంటగా విచ్చేయడం జరిగింది ఇవాళ ఆలీ గారు అండ్ అలానే వాళ్ళ సతీమణి జుబేదా అలీ గారు. నిజంగా పెళ్లి గ్రూప్ ఉన్నట్టే ఉంది ఈ రమణి కళ్యాణం టీం అందరూ కూడా చాలా నిండుగా. సో ఫోటో ఆప్ కోసం ఆలీ గారిని అండ్ అలానే హీరోయిన్ని విశ్వప్రసాద్ గారిని, రామ్ జగదీష్ గారిని, విజయ్ గారిని, సూరజ్ గారిని శ్రీనివాస్ రెడ్డి గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే జుబేదా గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యామ్ ప్లీజ్. ఎస్, హియర్ వి వెల్కమ్ ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఉమెన్. చాలా యాక్టివ్గా ఉంటారు మా జుబేదా గారు, ప్లీజ్. అండ్ అలానే లిరిసిస్ట్ పూర్ణాచారి గారిని కూడా, సూరజ్ గారు. సరే, ఇంకొక గ్రూప్ హీరోయిన్ విశ్వప్రసాద్ గారు, ఆలీ గారు, విజయ్ గారు, రామ్ జగదీష్ గారు అండ్ అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్ గారు, ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్సో. సేమ్ ఛానల్స్కి కూడా ఒక గ్రూప్ పిక్చర్ అండి ప్లీజ్. సార్ ఒక గ్రూప్ పిక్చర్ సార్ ఛానల్స్ కోసం. అండ్ అలానే డిఓపి అరవింద్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ సినిమాకి గాను బ్యూటిఫుల్ విజువల్స్ అందించినటువంటి అరవింద్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
ఓన్లీ చైల్డ్ ఆర్టిస్టులు మాత్రమే స్టేజ్ మీద ఉండి మిగతా వాళ్ళందరినీ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. యా ప్లీజ్ బీ సీటెడ్. ప్రణీతాని, రుత్విక్ని, అభిని, అద్వితాని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా మీరు చైల్డ్ ఆర్టిస్టా? ఓకే సరే. ఎస్ రుత్విక్, నువ్వు చైల్డ్ ఆర్టిస్టా? అప్పుడెప్పుడు సరే ఓకే. సో ముందుగా ఇక్కడ నుంచి మొదలు పెడదాం హైట్ వైజ్. నాన్న ఏంట్రా గాగుల్స్ తెచ్చుకున్నావు, ఇటు నిల్చొద్దా. పడుకో. నాన్న మాట్లాడు. సరే ఆ గాగుల్స్ ఇటు ఇచ్చే మాట్లాడు. హాయ్ అందరికీ, నా పేరు అభిరామ్. మేము 9 years old. ఈ సినిమా తీసినందుకు నాకు బాగుంది. నానా నీ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుందో అది చెప్పి. నా చిన్న క్యారెక్టర్ బాగుండబోతుంది, అందరు చూడండి. May 22nd రిలీజ్ అవుతుంది. మే 2nd 22nd. 22nd రోజున రిలీజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అభి. నానా ప్లీజ్ ఇదిగో గాగుల్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ప్రణీత అండ్ ఈ మూవీలో పూజ క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ సార్ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ జగదీష్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ప్రాజెక్ట్స్. ఇంకా మన ఆల్ టైమ్ ఫేవరెట్ ఆలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకీ అన్నయ్యకి అండ్ ఆల్ ద టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఐ రియల్లీ థింక్ దట్ మూవీ ఇంకా బాగుంటుంది కూడా. అండ్ ఆల్సో యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ Thank యూ. you, Nana. May 22nd ఎవరు మర్చిపోకండి, అందరూ వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్. Hello everyone, I am Advita Kulkarni and I am very grateful for Vijay sir and Venki Anna for giving me this opportunity. May 22nd, it's gonna be released. Please go watch it. And special thanks to everyone who has come here and Ali sir, Srinivas sir. I am really grateful for this opportunity and I am seriously speechless. May 22nd, go watch it. Thank you very much. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రుత్విక్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అందరికీ. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వారికి, పెద్దలకి అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఆలీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విజయ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ క్యారెక్టర్. అండ్ సంజన అక్క, సూర్య అన్నయ్య, మీతో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ ఫర్ అంటే లైక్ సెట్స్లో ఫన్ ఇవ్వడం కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ జగదీష్ సార్. అండ్ సినిమా అయితే చాలా బాగుంటుంది. May 22nd రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్కి వచ్చి ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రుత్విక్. ఓకే, నా డబ్బులు దొప్పేద్దామనే కదా మీ ప్లాన్. మిమ్మల్ని యాక్చువల్గా వీళ్ళు చైల్డ్ ఆర్టిస్టులు ఈ సినిమాలో. వీళ్ళు ఈ సినిమాలో చాలా చిన్నపిల్లలు. డైరెక్టర్ గారు రాత్రిపూట జాబ్ చేస్తూ పగలపూట వర్క్ చేస్తూ ఆయన ప్రయాణం కన్నా వీళ్ళు ఫాస్ట్గా పెరిగారు. నిజంగా చాలా చిన్నపిల్లలు ఈ సినిమాలో. అది చెప్దాం, చైల్డ్ ఆర్టిస్టులు అన్నారు, అందే చెప్దాం. వెరీ గుడ్, అందరూ బాగా చేశారు. వెరీ గుడ్. సడన్గా భయం వేసింది, నా పేమెంట్లో సగం ఎక్కడ అడుగుతారో మీరు అని పక్కన నిల్చో. ఓకే ప్లీజ్ బీ సీటెడ్. ఓకే అండ్ ఇప్పుడు ఎడిటర్ రవితేజ గారిని, లిరిక్స్ అందించినటువంటి మా పూర్ణాచారి గారిని అండ్ అలానే డిఓపి అరవింద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో పూర్ణాచారి గారు, అరవింద్ గారు అండ్ అలానే రవితేజ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నటువంటి వీరు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అండ్ అలానే రైటర్ యువరాజ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కానివ్వండి. నమస్కారం అండి. చాలా రోజులైంది మీడియా ఇలా ఈవెంట్లో పాల్గొని. రమణి కళ్యాణం ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయండి. అన్నీ నేనే రాశాను. అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చిన విజయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. 5 పాటలు నేనే రాశాను. అంటే ఎప్పుడైనా అన్ని పాటలు రాయడం అనేది ఒక చాలా స్పెషల్ థింగ్ నాకు. నేను చాలా రాశాను, 50 పైన సింగిల్ కార్డ్స్ రాశాను, కానీ దిస్ ఈజ్ వెరీ స్పెషల్. సో కమింగ్ టు రమణి కళ్యాణం, ఇందాక పాటలు విన్నారు కదా, నచ్చాయా? పాటలు నచ్చాయి అందరికీ? థ్యాంక్ యూ సో మచ్. నా స్పెషల్ నంబర్ అయితే రమణి కళ్యాణం. స్పెషల్ సాంగ్ 1 2 3 నంబర్ ఫస్ట్. యా, సో ఒక ఫ్యూ లైన్స్ పాడతాను అందులో. రమణి కళ్యాణమే ఇది వేడుక, రమణే అయ్యాడుగా వరుడే ఇక కనగా, వైభోగమే ఇది స్వాగతమే. మీ అందరికీ స్వాగతం. నిజంగా ఒక పెళ్ళి పండగ వచ్చినట్టే అనిపిస్తుంది నాకు. లెజెండరీస్ అందరూ ఉన్నారు, శ్రీనివాస్ గారు, అలీ సార్ అండ్ విశ్వప్రసాద్ గారు అండ్ యా. సో విజయ్ గారి గురించి నేను ఒక మాట చెప్పాలి. డెబ్యూ డైరెక్టర్స్ ఎవరైనా ఒక అద్భుతమైన కంటెంట్ తీసాము, అద్భుతమైన కంటెంట్ పెట్టుకొని వచ్చాము, అది లార్జర్ దెన్ లైఫ్ లాగా వస్తుంటారు. బట్ ఆయన ఒక చిన్న పాయింట్ పట్టుకొని ఆయన ఏది నమ్మారో అదే ఒక ఛాలెంజింగ్ స్క్రిప్ట్ తీసుకొని వచ్చారు. దానికి 2 బ్యూటిఫుల్ యాక్టర్స్, ఇద్దరు సూర్య అండ్ దీప్షిక. అంటే డాట్స్ ఆర్ కనెక్టెడ్ లాగా వాళ్ళిద్దరు ఈ సినిమాలో జాయిన్ అయ్యారు. ఐ థింక్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ బ్రో. డెఫినెట్లీ ఈ సినిమా మరొక పెద్ద సినిమా తీసుకొస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. యా, అండ్ సూరజ్ బ్రో, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అఫ్ కోర్స్ మీరు సోలో కానీ లూకా కానీ ఐ మీన్ యూ హ్యావ్ బ్యూటిఫుల్ ట్రాక్ రికార్డ్ ఇన్ మలయాళం. సో తెలుగులో కూడా గొప్ప గొప్ప పాటలు చేయాలి, మన కాంబినేషన్లో ఇంకా సూపర్ డూపర్ హిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో పాటలు పాడిన సింగర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. సరేగమ మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఉన్నాయండి పాటలు. అండ్ నాకు ఈ సినిమా ఇంకా స్పెషల్ ఎందుకంటే టూ మై ఫ్రెండ్స్ రామ్ జగదీష్ అండ్ యువరాజ్. అఫ్ కోర్స్ రామ్ జగదీష్తో కోట్ లాంటి బ్లాక్ బస్టర్ పాట రాశాను నేను. అండ్ యువరాజ్, అందరం రూమ్మేట్సే. ఒక బడ్డింగ్ నుండి ఒక స్టేజ్ బై స్టేజ్ ఎదుగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. సో మా యువరాజ్ ఈ సినిమా ద్వారా స్క్రీన్ ప్లే రైటర్గా పరిచయం అయ్యాడు. అఫ్ కోర్స్ రామ్ జగదీష్ డైలాగ్స్ అద్భుతంగా రాశారు. సో May 22న ఈ సినిమాని మీ అందరూ బ్లెస్ చేసి పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా వచ్చిన మీ సీనియర్ జర్నలిస్ట్ అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు ఇంకొంచెం మనసు పెడితే ఈ సినిమా ఇంకా చాలా జనాల్లోకి వెళ్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పూర్ణాచారి గారు. అండ్ అలానే ఇప్పుడు రైటర్ యువరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్, నాకు ఇది ఫస్ట్ టైం ఆన్ స్టేజ్, సో డోంట్ థింక్ బ్యాడ్ ఏమైనా అటు ఇటుగా మాట్లాడితే. టు ఆల్ ద గెస్ట్స్ అండ్ మీడియా పీపుల్, ఎవ్రీవన్ హూ హ్యాడ్ కేమ్ దిస్ ఫార్వర్డ్ టు బ్లెస్ us, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వినోద్ అనే మేనేజర్ అండి, హీ వాజ్ ద పర్సన్ హూ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ మీ టు విజయ్ గారు. బికాస్ ఆఫ్ హిమ్ ఐ హ్యావ్ కేమ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. దాని తర్వాత అన్ని ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ అండ్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సినిమా అయితే చాలా బాగుంటుంది. ఈ సినిమాకి పనిచేసిన ఎవ్రీ క్రాఫ్ట్, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దిస్ పీపుల్. చాలా బాగా షోల్డర్ చేశారు ఒక డెబ్యూ డైరెక్టర్కి, ఒక ప్యాషనేట్ అయిన పర్సన్, స్ట్రైట్ అవే యూఎస్ నుంచి వచ్చి సినిమా చేసే ఒక పర్సన్కి ఇలాంటి ఒక ప్రోడక్ట్ రావడానికి హెల్ప్ చేసిన ఎవ్రీ క్రాఫ్ట్, టు ద డిఓపి, టు ద మ్యూజిక్ డైరెక్టర్, టు ద లిరిసిస్ట్, ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్, టు ఎవ్రీ క్రాఫ్ట్, ఎడిటింగ్, ఇట్లా అందరూ చాలా హెల్ప్ చేశారు. ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దిస్ పీపుల్. అండ్ ఆర్టిస్ట్ దీప్షిక కానీ, సూర్య గారు కానీ, ఎవ్రీ వన్, శ్రీనివాస్ రెడ్డి గారు, హూ ఎవర్ ఇట్ మైట్ బి, హూ హ్యాడ్ వర్క్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దిస్. ఐఎమ్ వెరీ మచ్ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వీరు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. అలీ అన్న, హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ సార్, మీ గట్స్కి చాలా చాలా సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి స్టోరీ ఫస్ట్ డెబ్యూలో ఇలాంటి స్టోరీ తీసుకోవడం అనేది చాలా గ్రేట్ సార్. నిజంగా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ యూ.
అండ్ you both look so great, both of you. అండ్ థ్యాంక్ యూ. అసలు హీరోయిన్ అయితే సెట్స్లో ఎంత ఫన్ చేసేదంటే స్టోరీ లైన్ మర్చిపోయేవాళ్ళం, ఏదో జోక్స్ వేసేది డైరెక్టర్ గారితో కలిసి. అండ్ ప్లీజ్ వాచ్ ఆన్ May 22nd. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం అండి, ఒక మనిషి గురించి చెప్పడం మర్చిపోయాను. హీస్ నన్ అదర్ దాన్ రామ్ జగదీష్. కాయిన్కి హెడ్ అండ్ టైల్ ఉంటుంది అంటారు కదా, మేమిద్దరం హెడ్స్ లాగే అనమాట. సో వీఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్. చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసాం. మా కెరియర్ ఇప్పుడు ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ఫుల్ ఫర్ దట్ గై. అతను రీచ్ అయిన స్టేజ్కి ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ మ్యాన్. లవ్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ మా డిఓపి యువరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, అరవింద్ గారిని. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విజయ్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలీ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ సూర్య అన్న, థ్యాంక్ యూ. దీప్షిక, థ్యాంక్ యూ. జగదీష్ అన్న, థ్యాంక్ యూ. అండ్ యువరాజ్ అన్న, బేసిక్గా యువరాజ్ అన్న వల్ల ఈ స్క్రిప్ట్ నాకు వచ్చింది ఫస్ట్ ఆపర్చునిటీ. అండ్ ద విజువల్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ యూ కెన్ వాచ్ ఆన్ May 22nd. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. సారీ. అండ్ థ్యాంక్ యూ మై టీమ్, రోహన్, విక్రమ్, విష్ణు, రమేష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో కైట్స్ క్రియేటివ్ టీం నుంచి బద్దం శ్రీనివాస్ రెడ్డి గారిని, శ్రీనాథ్ పసుపులేటి గారిని, సుజాత గారిని అండ్ అలానే మనోజ్ చింతరెడ్డి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ సుజాత గారిని, బద్దం శ్రీనివాస్ రెడ్డి గారిని, శ్రీనాథ్ పసుపులేటి గారిని అండ్ అలానే మనోజ్ చింతరెడ్డి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఇలా చెప్పకుండా మైక్ ఇవ్వడం అలవాటైంది కదా, సర్ప్రైజ్ పిలవడం. సో కొంచెం ముందుకు వచ్చి మాట్లాడితే హ్యాపీ, క్లోజులు పడతాయి మనకు. ఓకే, అంతే అంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి, సీనియర్ జర్నలిస్ట్ అందరికీ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. అండ్ మెయిన్గా మా అలీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే నెక్స్ట్. అండ్ ఆల్ మై వండర్ఫుల్ యాక్టర్స్ హియర్, పిల్లలతో సహా, దీప్షిక అండ్ వశిష్ట. You're looking very great in the movies, right? So మెయిన్గా మా సూరజ్ has given melody. In fact, it's a mix of, I can't express much, but it's pure melody music, and thanks a lot. I hope you understand my language, but yeah. So and rest of the crew, they've done very good job. DOP garu, writer, dialogue writer, lyricist, and story, a screenplay, everything, right, was very fantastic. As usual, finally we have a bit of group producers here, Kites Creatives నుంచి మా బద్దం శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ మేడం అండ్ మనోజ్ గారు. యాక్చువల్లీ నేను ఎక్కువ లాస్ట్ టైం కొంచెం మాట్లాడా కాబట్టి ఇప్పుడు I'll give away the mic to them so that, but anyway, ఇంకొక లైన్ చెప్తానండి. మూవీ చాలా, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండ్ వెరీ మెలడిక్ మ్యూజిక్ ఇన్ దేర్. మీరందరూ మా ఈ రమణీ కళ్యాణానికి ఆహ్వానితులే. మీరందరూ వచ్చి మా ఈ జంటని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాము, ఆశిస్తున్నాము. ప్లీజ్ కమ్ వాచ్ ఇన్ ద థియేటర్స్ ఆన్ May 22nd. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. పెళ్లి పత్రిక ఇచ్చి దీవించండి అన్నట్టు చెప్పారు, ఈ జంటను దీవించండి. అలాగే అండి, పెళ్ళి మొదటిసారి చేస్తున్నాము. సో పెళ్ళి సో ఆల్రెడీ అనేసారు ఈ వయసులో పెళ్లి చేసేస్తున్నారని. సో పర్లేదు, మేమందరం కలిసి ఈ కొత్త జంటకి, ఈ చాలా బ్యూటిఫుల్ యంగ్ హీరో అండ్ హీరోయిన్ ఉన్నారు ఇక్కడ, ఈ కళ్యాణానికి తప్పకుండా రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుజాత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. హలో ఎవ్రీబడి, మై నేమ్ ఇస్ సుజాత వెంపరాల. తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. మై సన్ ఇస్ ద ప్రొడ్యూసర్, సంజయ్ వెంపరాల. ఐఎమ్ జస్ట్ కమింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్.
3 things అండి. I'll keep it very short. Ali garu, na paadaభివందనం for coming here. Thank you so much. You made my day today. అండ్ కమింగ్ సెకండ్ పాయింట్ చెప్పాలంటే ఈ మూవీ స్టోరీ కూడా నాకు తెలియదండి. మా విజయ్ నాకు 15 yearsగా నా లైఫ్లో ఉన్నాడు. ఇట్స్ హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫర్ 10 years that he wants to do a Telugu feature film. I told him I'll support him no matter what. I just blindly followed him, and whatever he wanted, I was always there for him. Telling about Vijay, he's just like my son. Not like my son, he's my son. Ma Sanjay, ma Sriram elago, ma Vijay కూడా నాకు అంతే. సో దట్స్ విజయ్. ఐ మీన్ ఇంకా మూవీ గురించి చెప్పాలంటే రియల్లీ నాకు ఎక్కువ తెలియదు కానీ బట్ ఐ కెన్ సీ దస్ యంగ్ బ్యూటిఫుల్ కపుల్ హియర్. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ all I want to see is a smile on my son Vijay's face on May 22nd. Please, it's my humble request, all of you all come to the theatres and please watch Ramani Kalyanam and I can see a smile on my son's face. That's all I wish for. And Srinivas Reddy garu, I know I traveled with you for last 10 years. So thanks for accepting this role and thanks for being here today. Thank you and all the best. Thanks. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, మీరు కూడా ఒక 2 మాటలు మాట్లాడేస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మా రమణి కళ్యాణం ప్రీ రిలీజ్ చూసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ సినిమాలో I'll keep it short, బట్ ఒకరోజు మార్నింగ్ నేను మా వైఫ్ సియాటిల్లో ఉంటాను. నేను విజయ్ ఒకరోజు మార్నింగ్ కాల్ చేశాడు. మేము టీ తాగుతుంటే కాల్ చేశాడు. కాల్ చేసి ఇలా చెప్పాడు, మూవీ ఇలా ఉంది అంటే స్టోరీ వినలేదు, ఏం లేదు. విజయ్, ఐఎమ్ విత్ యూ. దాట్స్ అండ్ వన్ లిటిల్ సీక్రెట్ చాలామందికి తెలియదు ఏంటంటే ప్రొడక్షన్ టీమును డైరెక్షన్ విజయ్ మేమందరము గత 25 ఏళ్ళ నుంచి చిన్నాడే మిత్రులు. మేమందరం కలిసి చదువుకున్నాము. సో దట్స్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వీ హ్యావ్ విత్ విజయ్ అండ్ హిస్ విజన్ అండ్ హిస్ హార్డ్ వర్క్ ఈజ్ వేర్ వీ ఆర్ టుడే. సో మొన్నటి వరకు ఒక ప్రేక్షకుని లెక్క సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అనుకున్నారు. కానీ సినిమాకి వచ్చాక ఇట్స్ చాలామంది కళలు, శ్రమ, ప్రేమతో కూడుకున్న జర్నీ ఇది. సో ఐ విష్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఇండస్ట్రీ. దిస్ ఇస్ డెఫినెట్లీ గ్రేట్ ఇండస్ట్రీ. ఎవ్రీబడి హూస్ బిన్ వర్కింగ్ హియర్, ఐ విష్ వెరీ వెరీ సక్సెస్. అండ్ మీ అందరికి ఈ సినిమా చాలా బాగా వచ్చింది. టీం అందరు చాలా బాగా చేశారు. అండ్ అమేజింగ్ టీమ్, టెక్నీషియన్స్, మెయిన్ క్యారెక్టర్స్, క్యాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ ఎ గ్రేట్ ఫిలిం. అందరూ May 20 ఫ్రైడే రోజు 22nd రోజు వచ్చి ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, ప్లీజ్. Oh, I have to say one thing. Today from US local nanu adigaru. Actually, I have a polio in my right hand and I'm handicapped since I'm 1 year old. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీ అబ్బాయి సినిమా తీసారా అని అడిగాడు. ఆవిడ చెప్పినట్లు నాకు ఒక డిసబిలిటీ ఉందని నాకు అసలు ఆ థాట్ కూడా రాదు. సో ఐ డోంట్ నో వేర్ ద థాట్ కేమ్. ఎవరైనా చెప్తే ఐ హ్యావ్ ఎ డిసబిలిటీ అప్పుడు అనుకుంటాను అనమాట. సో ద డిసబిలిటీ ఈజ్ ఇన్ ద మైండ్. I don't think it's in the body or anything like that. I just wanted to say that because it's very apt for this movie. Rightly pointed. That's so sweet of you, ma'am. మీరు మాట్లాడరా? లాస్ట్ టైం కూడా మాట్లాడలేదు మీరు. అందరికీ నమస్కారం. నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ, నేను ఎక్కువ మాట్లాడలేను. బట్ స్టిల్ విజయ్ ఆదిరెడ్డి మాకు మైక్ దగ్గర పెట్టుకోరా. ఇంజనీరింగ్ క్లాస్మేట్ లాస్ట్ 25 years నుంచి. అతనికి ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండే ఒక మూవీ చేయాలి. ఒక స్టోరీ అరౌండ్ 2019లో రాసుకున్నాడు. అప్పటి నుంచి దాని మీద వర్క్ చేసుకుంటూ వస్తున్నాడు. మధ్యలో కోవిడ్ వచ్చేట్లలో డిలే అయిపోయింది, లేకుంటే ఈ మూవీ ఎప్పుడో కంప్లీట్ అయ్యేది. దీనికి చాలా స్ట్రగుల్ అయ్యాడు ఈ మూవీ కంప్లీట్ కావడానికి. ఇది మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందరూ 22nd May థియేటర్స్కి వెళ్ళి చూడాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ రమణి కళ్యాణం. సో ఇవాళ మా చీఫ్ గెస్ట్గా ఆలీ గారు వచ్చేసారు కాబట్టి సో ఆయనకు ఒక 2 questions అడగాలి అనుకుంటున్నాం. సతీ సమేతంగా వచ్చేసారు కాబట్టి. సార్ మీరు అలా చూస్తే భయం వేస్తుంది నాకు. ఎలా చూడను, పక్కన వైఫ్ ఉంది కాబట్టి సీరియస్గా చూస్తున్నాను. లేకపోతే మధ్యలో మీరు పంచులు వేయడానికి పనికొస్తారని మైక్ ఇచ్చాము అలా సరదాగా. ఎలక్ట్రికల్ వచ్చి ఓకే సార్, ఇక్కడే ఇదొక వేరే సెషన్. ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలాంటి ఒకటి చేస్తున్నారు.
ఓకే. ఇలా కూర్చోబెట్టి ఇలా కూర్చోబెట్టి అంటే మధ్యలో మళ్ళీ ఫిల్లర్స్ మిమ్మల్ని లాగా అన్నమాట. ఆ విధంగా వాడతారనమాట. మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ అని పిలవటం ఎంత లేట్ ఓకే. ఇది కొంచెం ఓకే. రెడీమేడ్. సో సక్సెస్ఫుల్గా ఇన్ని ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ని లీడ్ చేశారు. సో ఆ సక్సెస్ మంత్ర ఏంటి? కపుల్లో ఉండాల్సిన సక్సెస్ మంత్ర. వాళ్ళు చెప్పేది మనం వినాలి, మనం చెప్పేది వాళ్ళు వినాలి, అంతే. ఏంటి నువ్వు చెప్పేది రెండోది జరగదంట అక్కడ. ఏంటి నువ్వు చెప్పేది తొక్క అంటే మాత్రం మనం తక్కువలు చేస్తారు, బాడీ మీద తక్కువ ఉండదు, అంతే. ఓకే. ఎలానో జుబేదా గారు కూడా పక్కనే ఉన్నారు కాబట్టి, సో ఇప్పటి వరకు ఆలీ గారికి చెప్పలేని నచ్చలేని ఒక క్వాలిటీ ఏదైనా ఇలా సభాముఖంగా చెప్పాలి అనుకుంటున్నారు? ఏమైనా ఉందా నా గురించి చెప్పాలా? చెప్పు, ఇంకో అరగంటలో ఇంటికి వెళ్తాం, అప్పుడు ఉంటుంది నీకు. చెప్పు, ఏం చెప్తావు? ఇంట్లో కూడా మీరు కోపంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంటుంది. ఓ రియలీ? అంటే మా ఇంట్లో కామెడీ పీస్ ఉంది, మా చిన్న కూతురు. ఇక తను చూస్తే లోకం మర్చిపోతాం, ఇంకేముంది, వాళ్ళే కదా వెరీ జీవితం. నైస్. అండ్ లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని చూసి అబ్బాయి చేసుకోవాలి, అబ్బాయిని చూస్తే తల్లిదండ్రులు కూడా అమ్మాయి కూడా చేసుకుంటే బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. నాలాగా 32 ఇయర్స్ అయింది, ఇంకా ఆవిడతోనే ఉన్నాను. శ్రీనివాస్ రెడ్డి కూడా నువ్వు ఆ మధ్యన ఏదో చెప్పావు కాదా, అది కాదు, అది మార్చేసుకున్నావా? లేదు లేదన్న, వాళ్ళే మెట్రో బయట దాకా పోవటం ఇబ్బంది. ఆయనకు వేరే సెగ్మెంట్ రాసాం మేము. ఓకే, సరే సరే. శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుదాం ఇదే క్వశ్చన్. లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? ఏదైతే మ్యారేజ్ బెటర్, అది మెయిన్. అది ఉంటే ఏదో ఏరా రాని- అయితే ఆ, ఏంటి marriage కొట్టుకోవడానికి అనేది అంటారా? అవసరం, లేకపోతే ఇబ్బంది పడతాం తర్వాత. ఏంటి నువ్వేంటి గుసగుస అంటున్నావు? గర్ల్ ఫ్రెండ్ దొరికిందా ఏంటి? వా అన్నారా? ఓకే. సో రామ్ జగదీష్ గారు ఈ సినిమాకి డైలాగులు అందించడం జరిగింది. అండ్ మీ కోర్టు ద్వారా పోక్సో అన్న ఇదిని అసలు తెలియని వాళ్ళకు కూడా తెలిసేలా చేశారు. అండ్ రీసెంట్గా గుణశేఖర్ గారు కూడా విఫోరియా అన్న సినిమా ద్వారా ప్రజలకి రిలేట్ అయ్యేటువంటి తెలిసేటువంటి ఒక మంచి సబ్జెక్ట్తో పలకరించారు. సో నెక్స్ట్ ఎలాంటి జానర్లో సినిమా ఉండబోతుంది, ఆర్ఎల్స్ ఇలాంటి సొసైటీకి యూజ్ అయ్యే సినిమానే తీయబోతున్నారా? డెఫినెట్లీ అండి, ఇట్స్ డెఫినెట్లీ సెన్సిటివ్ ఫిలిం, మళ్ళీ ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. జానర్ ఇంకా ఎక్కువ రివీల్ చేయలేము ఇప్పుడు, యా టూ ఎర్లీ టు టాక్, ఓకే. బట్ ద జానర్ ఈజ్ అన్ ఇంటెన్స్ డ్రామా. ఓకే. సో మీ దృష్టిలో మ్యారేజ్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అతను అంటారా? అడగమన్నాడని అడిగారా మీరు? నా సెగ్మెంట్లో ఇది లేదుగా. చెప్తాను చెప్పండి క్వశ్చన్ మళ్ళీ ప్లీజ్. లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు మీరు ఈ క్వశ్చన్ అడగకూడదు. మీకు నాకు తెలుసు, కానీ ఆయన మనసులో నుంచి ఏదైనా మాట వస్తుందా, మాకు thumbnail కావాలి యూట్యూబ్ ఇప్పుడు కోసం నేను ఏదైనా లవ్ మ్యారేజ్ చెప్తారా? చేసుకుని అరేంజ్ మ్యారేజ్ బెటర్ అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? అనలేం కదా. సో సో లవ్ డెఫినెట్లీ మ్యారేజ్ బెటర్ అంటారు. ఎవరికి ఏది కుదిరితే అది బెటర్ అండి, అంతే. మనకి ఏది పాసిబుల్ అయితే అది మంచిది, ఓకే. అంతే. లవ్ సెట్ అవనోడికి అరేంజ్డ్ మ్యారేజ్ మంచిది, లవ్ సెట్ అయితే లవ్ మంచిది, అంతే. బా ఏం చెప్పారు సార్, ఆకిస్ పాక్ పాకిజాక్ అన్నట్టు. థ్యాంక్ యూ. సో దీప్షిక గారు. మ్యారేజే అంతే కదండి. ఓకే. సో దీప్షిక గారు, సో గుడ్ టు సీ యూ. వాళ్ళని Likewise. కూర్చోమని చెప్పాము. సో వాళ్ళేదో కొంచెం నెక్స్ట్ సక్సెస్ మీట్కి కూడా శ్రవంతినే పెట్టాలా లేదా అని ఆలోచిస్తున్నారు. ఓకే. సో You're looking so మీకు good today. థ్యాంక్ యూ సో మచ్, యూ టూ. సో మీరు పెళ్లి చేసుకోవాలి అంటే సో అబ్బాయిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? అబ్బాయిలో హస్బెండ్ మెటీరియల్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? దీప్షిక గారు పెళ్లి చేసుకోవాలి అంటే సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా పేరు చెప్పకమ్మా, నా పేరు చెప్పకు. సార్ ఇలాంటి షాక్ ఇవ్వకూడదు సార్. సో క్వాలిటీస్ అని ఒకటి ఉండితే బెటర్. క్వాలిటీస్ అన్నది ఉండితే బెటర్. అదే ఎలాంటి క్వాలిటీస్ క్వాలిటీస్ అంటేనే మంచి క్వాలిటీసే కదా, మంచి క్వాలిటీస్ ఉంటే బెటర్. దట్స్ వాట్. అంటే ఎలా మీరు షూటింగ్ అయిపోయి ఇంటికి Example రాగానే కావాలా? వంట చేసి పెట్టాలి అలాంటివి? అది నాకు తెలియదు కదా, ఫ్యూచర్లో ఉంది. అదే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అనుకుంటున్నారు అని? ఫ్యూచర్ హస్బెండ్ ఇలా ఉంటే బాగుండు, కేరింగ్గా ఉండాలి, అరెల్స్ నిజాయితీగా ఉండాలి, అరెల్స్ నేను షాపింగ్కి ఎప్పుడు వెళ్ళినా నన్ను అడగకూడదు, ఇలాంటివి ఉంటాయి కదా.
Should be matured enough to deal with things. వెరీ నైస్. సో మీ ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చాలా ఉదయ్పూర్ అని దుబాయ్ అని వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు కదా. సో మీ వెడ్డింగ్ డెస్టినేషన్ వెడ్డింగ్ అవ్వాలి అంటే ఏ లొకేషన్ బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఇప్పటికి నాకు ఏం ఐడియా లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. ఓకే. మీ ఫేవరెట్ కపుల్ What is ఎవరు? your On- idea? నాకు పెళ్ళి అయిపోయి 12 ఏళ్ళు అవుతుంది. ఇంకేముంటుంది? ఇంకే వేరే ఆప్షన్ లేదు ఇంకా. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. Yeah. ఎస్ సూర్య గారు. హాయ్ అండి. హలో. చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అయితే అర్థమైంది క్యారెక్టర్. సో మరొకసారి అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ మీకు. సో వైఫ్ మెటీరియల్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? యాజ్ ఎ వైఫ్గా మీకు రావాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ప్రస్తుతం అలాంటి ఆలోచన ఏం లేదు, బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఉంటే గనక నన్ను నాలాగా ఉండిచ్చి అట్ ద సేమ్ టైం తనకి ఎలాంటి కల్మషం లేకుండా ఒక మంచి అమ్మాయి ఉంటే చాలు. ఓకే. ప్రేమ గుడ్డిది అంటారు కదా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నో అండి, ఐ థింక్ లవ్ ఇస్ సో ప్యూర్ దాట్ మనకి నిజంగా అన్కండిషనల్గా ఏమైనా లవ్ చేస్తే వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం పట్టించుకోం, జస్ట్ ప్రేమిస్తాం అంతే. సో అలాంటి దాన్ని గుడ్డిదాన్ని ఎలా అంటాం, చాలా బ్యూటిఫుల్ థింగ్ అది. కరెక్టే. సో మా ఆయనని చాలా ఫ్రీడమ్తో వదిలిపెట్టేశాను. ఇలా ప్రతిరోజు ప్రసాద్ ల్యాబ్స్ అని దస్పలా అని తిరుగుతూ ఉన్నాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సో ముందుగా ఇప్పుడు మా రామ్ జగదీష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఈ సినిమాకి డైలాగ్స్ అందించి కోర్టు వంటి బ్లాక్ బస్టర్ని మనకు అందించినటువంటి మా డైరెక్టర్ అండ్ రైటర్ రామ్ జగదీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీకు తోడు కావాలా? నేను నిల్చుంటాను కావాలంటే. ఇంకెవరన్నా కావాలా అని, అసలే లవ్ మ్యారేజ్ అన్నారు. యా, గుడ్ ఈవినింగ్ ఆల్. రమణీ కళ్యాణం. దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిలిం, స్పెషల్ ఫర్ మెనీ రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక అటెంప్ట్, అంటే ఒక డెబ్యూటెంట్గా ఫస్ట్ సినిమా తీయాలి అని చూస్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఒక ఐడియాని పిచ్ చేద్దాం అంటే చాలా ధైర్యం కావాలి. విజయ్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇలాంటి ఐడియాని స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేయడం ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ జోక్. చాలా టఫ్ దీన్ని డీల్ చేయడం. వెరీ గ్లాడ్ దట్ వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు రైట్ దిస్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్ యువరాజ్. ఇద్దరం కలిసి కొంచెం కింద మీద పడ్డాం ఇది రాయడానికి. బికాజ్ విన్నప్పుడే ఫస్ట్ షాక్ అయ్యాం. సో మెనీ డిస్కషన్స్. కళ్ళు లేని అమ్మాయి కాళ్ళు లేని అబ్బాయి, వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అంటే అసలు ఎలా ఉంటుంది స్క్రీన్ మీద అని కొంచెం ఇనిషియల్ థాట్స్ చాలా ఉన్నాయి. బట్ వాళ్ళిద్దరికి, ఆ క్యారెక్టర్లు ఇద్దరికి ఆ ఫీలింగ్ ఉండదు అనే ఇంటెన్షన్తో రాస్తే బాగుంటుందేమో అని చెప్పి వీ ఫెల్ట్ ఇట్ ఛాలెంజింగ్. దీన్ని ఎలా అయినా చేద్దామని అనిపించి వీ గేవ్ అవర్ బెస్ట్. బాగా వచ్చింది అనుకుంటున్నా రైటింగ్ అంతా, బట్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఈ రెండు క్యారెక్టర్స్ రాజ్ అండ్ సంజన, వీళ్ళిద్దరు లైఫ్లో డిజబిలిటీ ఉంటుంది. ఒకరికి కాళ్ళు ఉండవు, ఒకరికి కళ్ళు ఉండవు. బట్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా ఉంటుంది. రెండు పార్ట్స్ మాత్రమే లేవు వాళ్ళకి, అంతే ఆర్గాన్స్ వైజ్. సో మిగతా లైఫ్ అంతా ఉంది కదా. సో లెట్స్ టాక్ అబౌట్ లైఫ్. ఆ లేని డిజబిలిటీస్ గురించి కాకుండా లైఫ్ మాట్లాడదామని చెప్పి. వాళ్ళ మిగతా లైఫ్లో లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, సో మెనీ థింగ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ మాట్లాడదాం, వై ఓన్లీ డిజబిలిటీ అని అనిపించి చేసిందే ఇదంతా. వెరీ బ్యూటిఫుల్ కాస్ట్, సూర్య బ్రో అండ్ దీప్షిక, లవ్లీ, యూ ప్లేడ్ సో వెల్. ద హోల్ కాస్ట్ అండ్ క్రూ హూ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ టు ఇట్. చాలా చాలా థ్యాంక్స్. ఇది నేను ఏదో గెస్ట్గా వచ్చి ఏదో మాట్లాడుతున్న మ్యాటర్ అయితే కాదు ఇది. ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ క్రూ మెంబర్గా మాట్లాడుతున్నా. సో May 22nd, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ రమణీ కళ్యాణం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక క్వశ్చన్ ఉంది మాకు. సో కోర్ట్ సినిమాకి మీరు మా question రమణీ అంటే కళ్యాణం సినిమాకి ఒక సిమిలారిటీ ఉంది. అదేమై ఉంటుంది అనుకుంటున్నారు? జస్ట్ చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించండి, క్రేజీగా కోర్టుకి రమణీ కళ్యాణం తీసుకున్నట్టు నేనే కాదు. అదొకటి. మా చిచ్చరపిడి ఉంది ప్రణీత.
కాదు. కోర్టులో చేసింది మళ్ళీ రమణి కళ్యాణంలో చేసింది. నన్ను ఈ ఆన్సర్ చెప్తే చాలా తిడతారేమో. మీ టీమే రాసిచ్చారు. అసలు నాకు సంబంధమే లేదు ఈ ఆన్సర్‌కి దీనికి. సో ఏంటి అంటే మీ 'కోర్టు' సినిమాలో న్యాయదేవత కూడా బ్లైండ్. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కూడా బ్లైండ్. ఓకే. గ్రేట్ సిమిలారిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. థ్యాంక్ మచ్. యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్‌ని అందించినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ సూరజ్ కురూప్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Good evening, all. Andariki Namaskara is the only Telugu word I know. Hopefully, if any event going to happen next day, I'll be speaking in Telugu anyway. So it's been, I'm always thankful to Vijay Garu. And in a function like this, I always wanted to say I haven't met a man patient who's been this patient than him in my life. Ever I haven't met, because he's a very peaceful, very good human being I've ever met, and I've advised for him that never be this good, never be this peaceful, and never be this good human being in this world. So I'm so happy to be a part of Telugu industry. It was always a dream to associate with a good film and to start here. And more than doing this film, I was so happy to associate with beautiful souls and human beings like all these things. Whenever I'm quoting to a particular name, I think it's not the right thing, because the whole crew have done a very big thing in this movie. Hopefully on 22nd, this film is going to be yours, and hopefully it will make our day. Thank you. థ్యాంక్ యూ సూరజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు తెలుగు సినిమా అగైన్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ May 22nd. సో ఇవాళ చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మా ఫర్ ఎవర్ ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఆలీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఎన్నో అద్భుతమైన పాత్రలతో తన వర్సటైల్ యాక్టింగ్తో మన అందరినీ కడుపుబ్బ నవ్వించేటువంటి ఆలీ గారు. అందరికీ నమస్కారం అండి. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, అలాగే ఇక్కడికి వచ్చిన గెస్టులు అండ్ హీరో హీరోయిన్, చాలా అద్భుతంగా ఉంది. జనరల్గా డెబ్యూ మూవీ అంటే ఏదో కొంచెం కామెడీ, ఓ చిన్న లవ్వు, ఓ చిన్న సెంటిమెంటు, ఓ పప్పు సాంగు అట్టడేది ఏదో ఉంటుంది. అవేమీ తీసుకోకుండా మా విజయ్ ఆదిరెడ్డి తను 9 years బ్యాక్, సార్ నేను సాఫ్ట్వేరు, బట్ ఏంటంటే నాకు అమెరికాలో చెప్పిన మాట, నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అండి, ఫ్యూచర్లో నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఎట్లాంటి స్టోరీ తీస్తే బాగుంటుంది అని నన్ను అడిగాడు. కథ బాగుంటే ఆటోమేటిక్గా పబ్లిసిటీ అవసరం లేదు, ప్రజలే నిన్ను భుజాల మీద మోసుకొని తీసుకెళ్తారు, అట్లాంటి కథ ఒకటి తయారు చేసుకోవన్నా. కానీ ఇట్లాంటి కథ తయారు చేస్తాడని నేను అనుకోలేదు. చాలా అద్భుతంగా అనుకున్నాం. అండ్ డాక్టర్ డి రామారెడ్డి గారు ప్రేమించు అని సినిమా తీశారు. ఆ ప్రేమించు సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాకి కూడా నేషనల్ అవార్డు వస్తుందని నేను ఆశీర్వదిస్తున్నాను. అలాగే నీకు సపోర్ట్ చేసిన సుజాత వెంపరాల గారు, అలాగే ఇంకా నీ ఫ్రెండ్స్ నేను నమ్మి ఈ రోజున అంత డబ్బు పెట్టి ఒక సినిమా తీశారు. ఆయన నువ్వు న్యాయం చేసావు. అది రేపు 22వ తారీఖున ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళు మించిన వాళ్ళు లేరు, వాళ్ళు చాలా గొప్పోళ్ళు. వాళ్ళు ఒక ఫ్రైడే స్టార్ని చేస్తారు, ఒక డైరెక్టర్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఒక నిర్మాత అయినా. సో అది ఫ్రైడే, సాటర్డే, సండే నీ సినిమా థియేటర్లో ఉందంటే యువర్ ది బికమ్ ఏ టాప్ డైరెక్టర్. అండ్ అలాగే తను రాజమండ్రి అల్లుడు. ఈ హీరో కూడా రాజమండ్రియే, సూర్య. వాళ్ళ ఫాదరు సత్యం గారు చాలా మంచి కో డైరెక్టర్ అయిన రాజమౌళి గారి దగ్గర, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర వర్క్ చేశారు. అండ్ రాగానే నాకు చెప్పగానే అవునా అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ పాపం కోవిడ్లో వాళ్ళ ఫాదర్ కాలం చేయడం జరిగింది. ఏదేమైనా నీ ఫాదర్ బ్లెస్సింగ్స్ నీకుంటాయి డెఫినెట్గా. అండ్ అలాగే అంతేకాకుండా విజయ్ డైరెక్టరు మన పాత హీరో
చలం గారికి చుట్టం అవుతారు. ఏమవుతారు నీకు చలం గారు? దూరపు చుట్టం. దూరపు చుట్టం. చలం గారు రిలేటివ్ తను. అండ్ చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు కానీ వాళ్ళెవరిని తను ఉపయోగించుకోలేదు. నాకు నిన్న ఫోన్ చేశాడు, అలీ గారు ఇలాగా రేపు అనుకుంటున్నాను ఈవెంటు, నేను ఇండస్ట్రీలో A to Z నేర్చుకున్నాను అన్నాడు. A to Z అంటే నా పేరు అలీ, మా వారి పేరు జుబేదా, మా ఇద్దరి పేర్లు చెప్తున్నావు అన్న. కాదండి, A to Z నేర్చుకున్నానండి అన్నాడు. ఇండస్ట్రీ నేర్పిస్తుంది, నేర్చుకున్నాం కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ ప్రాజెక్టు నువ్వు చేసేది ఓహో ఏం చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని నీకు నేర్పించింది. అది మంచిదే అది ఇండస్ట్రీలో. ఎందుకంటే నైట్ మనం స్టార్స్ అయిపోం. నైట్ ఎవరు కూడా గొప్ప డైరెక్టర్లు అయిపోరు. కష్టే ఫలి, భగవంతుడు నీ అందు ఉన్నాడు. సో ఆల్ ది బెస్ట్ విజయ్. అండ్ అలాగే హీరోయిన్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్, ఆల్ ది బెస్ట్. అండ్ కెమెరామెన్ ముఖ్యంగా చాలా బాగుంది. స్క్రీన్ మీద అచ్చు చూస్తుంటే ఆ విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ 22వ తారీఖున ఈ సినిమాని ఘన విజయం సాధిస్తుంది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆలీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ టుడే. అండ్ జుబేదా గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. అండ్ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారిని, లోహిత్ గారిని అండ్ అలానే తెనాలి శకుంతల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇటు చిన్నపిల్లల్ని వదలట్లేదు, అటు పాపం ఆవిడ్ని ఏడిపిస్తున్నారు మీరు. ఆవిడ చాలా చక్కగా ఎక్కుతున్నారండి, ఏంటండి మీరు? మేము ఇప్పటి నుంచి కాదులే టీవీల్లో, అప్పటి నుంచి కదా టీవీల్లో యాక్ట్ చేసాము అంతా. నాకంటే పెద్దోడే కానీ అబద్ధం. నేను రంగు వేసుకోను, మీరు వేసుకోలేదు అంతే తేడా. నేను రంగు వేసుకున్నా, మీరు వేసుకోలేదు అంతే తేడా. మాట్లాడు. నాన్నలు సభ మొత్తం కింద ఉంది, అయినా సభా సరస్వతికి నమస్కారం. సవినయంగా నేను ఎప్పుడూ ఈవెంట్స్కి రాలేదండి, ఎందుకో ఇవాళ వచ్చేసాను. పిలుస్తారా పిలవరా అని కూడా భయపడ్డాను. పిలిచారు, ఇది నాకు ఇచ్చిన గౌరవం. నాకు చాలా ఆత్మానందంగా ఉంది. ఎందుకు అంటే బాబుతోటి ఎప్పుడూ చెప్పేదాన్ని, ఇప్పుడే చెప్పాను ఇవాళ. ఆయన మెచ్చుకున్న దగ్గరకు వచ్చి బాగుందమ్మా అంటారు. కాస్త పెద్దగా అంటే మేము ఎట్లా అవుతాం కదా అనలేదు. అసలు ఎంత వినయం అంటే చాలా వినయం. వాళ్ళ అమ్మగారికి నమస్కారం. ఏమ్మా అలా కాదు, నేను మాట్లాడితే కొండ మీద ఎవరో రహస్యం చెప్పుకున్నట్టే. చిన్నగా మాట్లాడటం నాకు తెలియదు, రాదు కూడా. నా దెబ్బకే మా ఆయనకి కొంచెం చెవుడు కూడా వచ్చింది. మా సార్ ఇక్కడే ఉన్నారు, మా హస్బెండ్. కానీ అది నాకెంతో మంచిదయ్యా. ఎందుకంటే ఆయన వయసులో ఉన్నప్పుడు తెగతిట్టేవాడు నన్ను, అంటే ఫ్యామిలీ పరంగా, ఇంకా వేరే కాదు. అనుకున్నాను. ఇప్పుడు నేను తిడుతున్నాను. లిప్ మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన. సో నాన్నలు ఒకళ్ళకి ఒకడు తోడు. లవ్ మ్యారేజీ, అరేంజ్డ్ మ్యారేజీ అనే దాని గురించి మాట్లాడినప్పుడు బాబు అన్నాడు ఏదైనా మ్యారేజ్ రైట్ అన్నారు. కాదు, వాళ్ళు అరిచేటప్పుడు మనం సైలెంట్గా ఉంటే చాలు. అప్పుడు మనం అరిచినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటే చాలు. ఎవరు ఒప్పుకున్నారు? అందుకనే 45 ఏళ్ళు మాకు పెళ్ళయి. మరి అంత గొప్పతనం. ఆయన నడిచేటప్పుడు కామ్గా ఉండే తర్వాత చెప్పుకోవచ్చు. కాబోయే భార్యాభర్తలకి నేను ఇచ్చే సలహా అది. ముందస్తుగా బంగారం 100 రోజుల ఫంక్షన్కి అరేంజ్ చేసుకో. ఎస్ ఎందుకనంటే మనం అల్లరల్లరిగా చూసి కొన్ని అసలు భావమే ఉండదండి సాంగ్స్లో కూడా. డిస్కుడక డస్క ఎవరైనా ఆడాలి, కానీ ఈ పాటలండి హృదయాన్ని తాకినవి ఒకటి. రెండోది ఆ బాబు 9 నెలలు కడుపుతో ఉన్నట్టు ఆయన. ఎవరైనా మామూలుగా ఒక బిడ్డను కనాలంటే 9 నెలలండి, కానీ ఆ పిల్లోడు 9 నెలలు మోసి మంచి బిడ్డను కన్నారు. బిడ్డ మీకు శుభాశిస్సులు.
మళ్ళీ రమణి కాదు సినిమా మొత్తం మళ్ళీ దానికి ఒక్కదానికి ఎట్టాను అబ్బాయి. దానికి పెళ్లి చేస్తున్నాడు తల్లి బంగారం మీ అందరికీ శుభాశిస్తులు నాన్న. కాకపోతే మా గురువులు నేర్పిందంటే యూత్ ఆర్టిస్టులకి నేను సలహా ఇవ్వటం లేదు, కానీ నా అనుభవం చెప్తున్నా. మా గురువులందరూ బ్రాహ్మలే. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు ఓ బిచ్చగాడు వేషం వేసినా పోని ఇంకోటి అన్నా, నాకు ఒక ముస్లిం వస్తాద్ బి క్యారెక్టర్ వచ్చింది అంటే ఆవిడ ముస్లిమ్స్ గురువు. నేను అక్కడ అవ్వలు కలిమియే తయ్యబులా ఇలాహా ఇల్లిల్లాహు మహమ్మదర్ రసూలుల్లా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమాన్ నిర్రహీం మాలిక్ యౌమిద్దీన్ ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తయీన్ ఇహ్దినిస్ సిరాతల్ ముస్తకీమ్ ఆమీన్. కాదు బాబా, మనం ఒక క్యారెక్టర్ తీసుకునేటప్పుడు దాని పుట్టుక, దాని బిహేవియరు, దాని నడక ఎక్కడి నుంచో రాదు, సమాజంలోనే ఉన్నాయి క్యారెక్టర్సు. ఓ బిచ్చగాడు వేషం వేసేయంటే ఆ బిచ్చగాడిని అబ్జర్వ్ చేయాలి, లేదు వాళ్ళు నడిచినట్టు నడవాలి. అలా మీ క్యారెక్టర్స్లో మీరు కాదు కనిపించాల్సింది, మీ క్యారెక్టర్ కనిపించాలి. అప్పుడు వాళ్ళు సక్సెస్. మా ఆలీబాబు చేశాడు యమదొంగలో, ఒక గౌన్ వేసుకొని ఇట్లా నడుస్తాడు ఇట్లా. నాకు భలే నచ్చిందయ్యా. అట్లా నాన్న కొంచెం వామప్ అవ్వద్దు, నాకంటే చల్లగా ఉన్నాడు యంగ్ అంట. సరదాగా నిజం చెప్తే మీరు నాకు నా ఫ్యామిలీలో గడిపేది తక్కువ టైము, ఇట్లాంటి పిల్లలు ఈ ఫ్యామిలీతోటి గడిపేది ఎక్కువ టైం. ఒకటి నేర్చుకోవటానికండి అన్నీ నేర్పుద్దండి ఇండస్ట్రీ. అది మంచి నేర్పుద్ది, చెడు నేర్పుద్ది. మనం మంచిగా నేర్చుకుందాం. నాన్నలో అందరికీ శుభాశిస్సులు. నాకు ఇది ఫస్ట్ ఈవెంట్లో నేను మాట్లాడుతున్నట్టు. ఇది బంగారు తల్లి పక్కన ఈ అబ్బాయి ఉండబట్టి మాట్లాడా. అబ్బో నా బ్యాక్ బోన్. ఫైనల్ క్వశ్చన్ ఒకటి ఏంటి? ఇలా ఫంక్షన్కు పాప ఆయన వదిలేసిన వచ్చుగా పాప ఆయన పనిపోయి హ్యాపీగా ఏదో మ్యాచ్ ఐపీఎల్ చూసుకుంటా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు మేము నాకు 70 ఆయనకి 80. ఎక్కడ ఉంటాడు నన్ను వదిలి పాపం? మీరు అనుకుంటున్నారు అయ్యయ్యో నేను వదిలేసి రావచ్చు కంటే అవును 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 అంటున్నారు గట్టిగా. అయ్యా భగవంతుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఓ 2 పిల్లలు. ఐఎమ్ హ్యాపీ, వ్యక్తిగా హ్యాపీ, ఆర్టిస్ట్గా కూడా హ్యాపీ. నేను ఊపిరున్నంత వరకు నటిస్తూనే ఉంటా. వెరీ గుడ్ శకుంతల బంగారం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు లోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అందరికి నమస్కారం. ఇప్పుడు ఆర్కెస్ట్రాలో మొదటి పాట అన్నట్టు ఇలాగే ఉంది. విజయాదిరెడ్డి, నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా మా సుజాతక్క ఇంటి దగ్గర కలిసి మాట్లాడుకున్న ప్రతిసారి సినిమాల గురించి మాట్లాడేవాడు, స్టోరీ గురించి మాట్లాడేవాడు, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఇట్లాంటివన్నీ డిస్కస్ చేస్తాను. నేను అనుకున్నా కొంచెం చాదస్తం ఉంటుంది కదా, అందుకని అదే ఇదిలో ఉన్నాడు అనుకున్నా. కానీ అది ఎంత ముదిరిపోయిందంటే హైదరాబాద్ వస్తే అదే పరిస్థితి, అక్కడున్న అదే పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇంత మొండోడిని నేను చూడలా. ఎంత మొండోడంటే ఈయన ఒక లొకేషన్ మాడతాడు, ఆ లొకేషన్ని మళ్ళీ ఊహించని రీతిలో మళ్ళీ ఇంకో రకంగా తయారు చేసి అక్కడ షూట్ చేస్తాడు. నేను ఇది ఎందుకు ఇంత అంటే కూడా లేదండి, నాకు ఐ వాంట్ లైక్ దిస్. సార్ ఈ సినిమాలో కాస్ట్లీయెస్ట్ సీన్లో యాక్ట్ చేసింది నేనే. నాకు తెలిసి అంత ఖర్చు ఇంకో సీన్కి అయ్యి ఉండదు. ఎందుకు టేకులు తీసుకున్నారు? టేకులు కాదన్న, అసలు మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం ఈ స్టోరీ అప్పుడు. ఒక యాక్సిడెంట్ సీన్ ఉందండి అంటే డొక్కు కార్లు బాగానే దొరికితే మనకు 30-40 వేలు ఏదో ట్రాష్ లేపిచ్చేస్తే సరిపోద్ది. ఈ మహానుభావుడు ఆ కార్లో నేనే ఉండాలి. ఈయన ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది నన్నే దాంట్లో కూర్చోబెట్టి లేపుతాడేమో, ఇదే ఆఖరి సినిమా అవుద్దేమో నాకనే ఒక టెన్షన్ నాది. సరే ఒక డూపుని పెట్టాడు మొత్తానికి. యు కాంట్ ఇమాజిన్ ఆ రోజు
ఎంత టెన్షన్ పడ్డానంటే నేను లేను ఆ కారులో, కానీ ఆ కారు నిజంగానే 50 అడుగులు ఎత్తు లేచిపోయింది. లేచిపోయి మళ్ళీ కింద పడి అసలు పరిస్థితి ఏంటంటే షాకింగ్‌గా ఉండిపోయినాం మేమందరం. అన్ని కెమెరాస్ పెట్టి చేశాడు. అంటే హీ డిడ్ంట్ కాంప్రమైజ్డ్ ఆన్ ఈవెన్ స్మాల్ థింగ్. నేను ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసినప్పుడు కూడా అరే ఇంత అందమైన అమ్మాయిని పెట్టాడు, కానీ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తామా, అమ్మాయి బ్లైండ్ అంటే యాక్సెప్ట్ చేస్తామా, దట్ వాజ్ ద కన్ఫ్యూజన్. ఆ హీరో ఐ సా హిమ్ ఇన్ బొమ్మరిల్. అబ్బాయిని చూస్తే అరే ఈ అబ్బాయి ఇంత స్మార్ట్గా ఉన్నాడు. ఆ పుత్తడి బొమ్మ, బుట్ట బొమ్మ, సారీ. పుత్తడి బొమ్మ. సో అంటే నేను చెప్పేది ఏంటంటే తనకి ఏం కావాలి అనే దాని మీద కాంప్రమైజ్ అవ్వని వ్యక్తి విజయాదిరెడ్డి. అంటే ఏదో అమెరికాలో ఉన్నాడు అట్లాంటివే చూస్తాడు చేస్తాడు అనుకుంటా కాదు, నేను తెలుగులోనే చెయ్యాలి. సో అంత ఖచ్చితంగా పట్టుబట్టి మరీ చేశాడు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ విజయ్. 22nd రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి మంచి అప్లాజ్ వచ్చి, అందరికీ మంచి పేరు వచ్చి, నిర్మాతలందరికీ మంచి డబ్బు వచ్చి, మళ్ళీ మంచి ప్రాజెక్ట్స్ చేయడానికి ఒక ఉత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అండ్ ఆల్ ది మెంబర్స్ హూ ఆల్ వర్క్ విత్ ద మూవీ. అందరూ వాళ్ళ ప్రాణం పెట్టారు సినిమాకి. అలీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మీరు సతీ సమేతంగా రావటం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ రాలే అది దంపుడు తాంబూలం, దంపతుల తాంబూలం. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ. పర్లేదు ఉండండి, కొంచెం నాకు టెన్షన్ లేకుండా అప్పుడప్పుడు పట్టుకుంటా. మీడియా మిత్రులకి, ఇచ్చేసిన అతిథులకి అందరికీ పేరు పేరున నమస్కారం. అలీ అన్న, లవ్ యూ. ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నా, ఇప్పటికీ చెప్తూనే ఉన్నా, నా రోల్ మోడలు. ప్రతిసారి అనగానే రోకలు మర్చిపోయారా అంటూ ఉంటారు. కాదు, నిజంగా రోల్ మోడల్ మీరు మాకు. చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. డైరెక్టర్ గారు వచ్చి యుఎస్ నుంచి వచ్చారని దాము అని మేనేజరు మాకు పరిచయం చేసి తీసుకొచ్చి చెప్పినప్పుడు క్యారెక్టర్ విని బాగానే ఉంది. కథ విన్నప్పుడు అమ్మాయి బ్లైండు, అబ్బాయికి కాళ్ళు ఉండవన్నారు. ఏంది కాగుడింత మీద పడ్డాడేనా, కాళ్ళు సరేలే. యాక్చువల్గా ఓపెన్గా ఒప్పుకునేటప్పుడు జేబు సినిమాలే హ్యాపీగా ఎంతో కొంత మాట్లాడేసుకొని డేట్లు ఉన్నాయి అని అనుకున్నా. వన్స్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఆ సీన్ పేపర్లో ఫుల్ నేరేషన్ ఇచ్చినప్పుడు నిజంగా ఇంత పెద్ద క్యారెక్టర్, ఇంత మంచి వేషం వచ్చినందుకు నిజంగా ధన్యుడి సార్. చాలా 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 థ్యాంక్స్ సార్, నాకు ఇంత మంచి వేషం ఇచ్చినందుకు. సార్ రామ్ గారు, జగదీష్ గారు మంచి డైలాగ్స్ ఉన్నారా సార్? వెళ్తున్నారా? సరే కానీ చిన్నగా ఇప్పుడే వెళ్దాం అనుకుంటున్నాను. హీరో చెప్పే ప్రతి డైలాగు, హీరోకి కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి కానివ్వండి, చాలా మంచి అందరికీ మనసుకి తగిలే డైలాగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. నిజంగా అందరూ అంటే కనపడిన వాళ్ళకి కూడా చీకటి అంటే భయం ఉంటుందా అనే క్వశ్చన్, ప్రతిదీ తీసుకున్న కాన్సెప్టు, రేడియో ఎఫ్ఎంలో దాంట్లో తీసుకున్న కాన్సెప్టు ప్రతిదీ చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా రాశారు. రైటింగ్ టీం నిజంగా మీకు ఫస్ట్ సినిమాకి ఇంత స్ట్రాంగ్ టీం దొరకడం అనేది నిజంగా అదృష్టం సార్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నిజంగా అంటే ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఏదో మామూలుగా అనుకున్నాను, దాని తర్వాత తెలిసిందే దాని క్యారెక్టర్ విషయం చాలా బాగుంది. నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ సినిమాకి ఇలాంటి క్యారెక్టర్లు తీసుకొని చేయటం అనేది నిజంగా మీకు చాలా ధైర్యం సార్. చాలా నిజంగా మేడం అన్నట్టు చాలా సాఫ్ట్గా, చాలా నిదానంగా కావాల్సింది చెప్పి, అరవింద్తో కూడా కూర్చొని ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నిజంగానే చాలా అందంగా ఉన్నాను నేను సినిమాలో. చాలా బాగున్నాను, చాలా బాగా చూపించారు. వాళ్ళ టీం ఎక్కువ మంది ఉన్నారు, అందుకే చప్పట్లు కొడుతున్నారు, అందుకే ఆయన పేరు చేస్తారు. అవును, నిజంగా బాగా చేశారు. మీరు కూడా చాలా బాగున్నారు టీం. మేడం సుజాత గారు 10 years బ్యాక్ న్యూయార్క్ వెళ్ళినప్పుడు అండి, మాకు ఫస్ట్ టైం నేను ఫ్యామిలీని తీసుకొని వెళ్ళినప్పుడు సడన్గా నాన్ సీజన్లో
మంచు పడుతుంది మేము బయటకు వచ్చేసరికి. మాకు సంబంధం లేదు, ఆవిడ నాకు పరిచయం లేదు. రాజేష్‌కి పరిచయం అనుకుంటా. మేము రాజేష్ ఫ్యామిలీ మేము వెళ్ళాం. ఆవిడ మా అందరికీ జెర్కిన్‌లు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఇంట్లో నిజంగానే మనకి యూఎస్‌లో ఒక ఇల్లు ఉందన్న ఫీలింగ్ అండి. మీరు అక్కడ ఉన్నంతకాలం అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ థ్యాంక్ యూ. మీరు ఈ ప్రొడక్షన్ టీంలో ఉండటం, మీ అబ్బాయి ప్రొడ్యూసర్ అవ్వటం చాలా హ్యాపీ మాకు కూడా. అందరికీ సూరజ్ సార్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. యాక్చువల్గా అంటే సినిమాని అన్నీ ఎత్తుక్కుంటుంది అనటానికి నిదర్శనం ఈ టెక్నీషియన్స్ కానీ, రైటర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ. పూర్ణ గారు వీళ్ళిద్దరు క్రియేటివ్ నుంచే ఈ సినిమాకి టైటిల్ కూడా యాక్చువల్గా హీరోయిన్ పేరు రమణి అనుకుంటారు, హీరోయిన్ పేరు సంజన ఈ సినిమాలో. ఆ రమణి కళ్యాణం అనే టైటిల్ కూడా మీ ద్వారా పుట్టడం, నిజంగా అది యాప్ట్ అవటం, అసలు ఆ టైంలో క్లైమాక్స్లో వచ్చే ఆ పాట చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. మా హీరోయిన్ దీప్సిక మేడం. సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను ఎదురు చూసింది ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎవరు చేస్తారని. లొకేషన్లో మీ డెడికేషన్కి గ్రేట్. ఎవరైనా చెప్పినా పట్టించుకోకుండా మీరు అనుకున్నది చేశారు. గుడ్. మీ హోంవర్క్ మీరు దాని గురించి ప్లాన్ చేసి చేయడం. సూర్య కూర్చొని యాక్ట్ చేయడం అంత మామూలు విషయం కాదు అది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను నీకు. ఎందుకంటే కూర్చొని మనకి పక్క కింద పార్టీ పని చేయదు, పైన పార్టీ పని చేస్తుంది. అది కొంచెం మామూలు విషయం కాదు. ఏమున్నా కానీ ఏదో ఒక టైంలో కాలో ఏలో ఊగుతూ ఉంటుంది. చాలా పకడ్బందీగా చాలా బాగా చేసావు. మీ ఇద్దరు నిజంగా చాలా బాగున్నారు. మిమ్మల్ని మావాడు కూడా బాగా చూపించాడు. వెరీ గుడ్. అందరికీ పేరు పేరున ఈ సినిమాని జనాల దగ్గరికి మీడియా వాళ్ళు కొంచెం ఫోర్స్గా తీసుకెళ్ళాలి. ఒక ఆయన ఊపుతున్నాడు ఇలా, చాలా థ్యాంక్స్ అన్న యాక్సెప్ట్ చేసినందుకు. రేపు 22వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మా పెళ్ళికి వచ్చి చక్కటి విందు చేసి వెళ్ళండి. థియేటర్లో చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అంతా చూడదగ్గ చిత్రం. లవ్ యూ. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా అరుదుగా కనిపిస్తుంటారు శ్రీనివాస్ రెడ్డి గారు. నేను కూడా యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నా. మీతో పాటు ఏదైనా జాయింట్ ఉంటే చెప్పండి, రోజు కలుసుకోవచ్చు. ఏ కాలం శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. అమ్మ మిమ్మల్ని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, ఉమెన్ హ్యాండ్లింగ్. ఎస్. సో ఈ సినిమాని మనకు అందించబోతున్నటువంటి మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, మా డైరెక్టర్ విజయ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. విజయ్ ఆదిరెడ్డి గారిని. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో, మంచి స్క్రీన్ ప్లేతో రమణి కళ్యాణం అంటూ మన అందరినీ పలకరించబోతున్నారు. అండ్ అలానే మా బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ దీప్షిక గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో సంజనాగా ఒక ఛాలెంజింగ్ రోల్లో మన అందరినీ పలకరించబోతున్నారు. అండ్ అలానే మా హీరో సూర్య వశిష్ఠ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో రాజ్గా మనందరినీ పలకరించబోతున్నటువంటి మా సూర్య గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఆర్ వెరీ టాలెంటెడ్ హీరో. సో ముందుగా మా డైరెక్టర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. May 22nd. మంచి డేట్ అండి. కష్టం అండి. మాట్లాడతాండి ఈరోజు మాట్లాడతా. May 22nd. అందరూ లాస్ట్లో చెప్తారు, నేను ముందరే చెప్తున్నాను. ఈ మూవీ తప్పకుండా May 22nd తప్పకుండా చూస్తారని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ వచ్చిన గెస్టులందరికీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సారీ అండి, మళ్ళీ స్లో అవుతుంది, పర్లేదు. మీరు అలా అలా ముందుకు ఎక్కడ వెళ్ళిపోతారో అనిపిస్తుంది. కొంచెం వెనక్కి రండి. ఇలా ఇలా మిడిల్కి. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ అలీ గారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ గుడ్ సపోర్ట్ ఆల్ ద టైమ్. ఎప్పుడు యూఎస్ వచ్చినా సరే యూర్ ఆల్వేస్ దేర్ ఫర్. ఈవెన్ ఈరోజు పిలిచినప్పుడు కూడా ఎప్పుడు అలీ గారు ఈరోజు ఈవెంట్ అండి, రండి తొందరగా వచ్చానంటే ఎప్పుడు ఇంటిమేషన్ కూడా ఇవ్వను కదండి మీకు. వెంటనే ఐ టేక్ ద లిబర్టీ విత్ యూ ఆల్ ద టైమ్ బికాస్ ఐ ట్రీట్ యూ యాజ్ ఎ ఫ్యామిలీ ఆల్ ద టైమ్. జుబేదా గారు, I want to start with the journey. Suraj Group. ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్
మూవీ మొత్తం కాన్సెప్ట్ అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ అనుకున్నది ఏంటి, ఈ మూవీలో ఒక మంచి పెళ్లి సాంగ్ కావాలి నాకు. ఆ పెళ్లి సాంగ్ డెఫినెట్గా గుర్తుండిపోవాలి. ఒకప్పుడు చాలా మంచి మంచి సాంగ్లు ఉండేవి కదా, పెళ్లి పుస్తకం కానీ, మురారి సాంగ్ కానీ, అట్లాంటి సాంగ్స్ ఉండేవి కదా. అట్లాంటి సాంగ్స్ ఉండిపోయేలాగా నాకు ఒక సాంగ్ కావాలి. తర్వాత అట్లాంటి సినారియోలో వచ్చే సాంగ్ సీతా కళ్యాణం సాంగ్, సోలో సాంగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అది ఒకసారి మనసులో అనుకునేవాడిని. తర్వాత యువరాజు కూడా ఒకసారి కూర్చొని మాట్లాడినప్పుడు పెళ్లి సాంగ్ అంటున్నా, సీతా కళ్యాణం విన్నామన్నారు. అంతే ఆ వెంటనే స్టార్ట్ అయిపోయింది. అప్పుడు వెంటనే ఫ్లైట్ వేసుకొని వెంటనే కేరళ వచ్చేసాను. వెంటనే ఐ టోల్డ్ యూ ద స్టోరీ అండ్ యూ లైక్డ్ ఇట్ అండ్ యూర్ ఆన్ బోర్డ్ అండ్ యు ఆర్ సచ్ ఏ గుడ్ అసెట్ టు ద ఫిల్మ్. యూ నో దట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ songs, soulful songs, and I had to tell about the last climax 20 minutes. The score, hats off. It's like I'm very, very proud of it. Thank you for giving such a wonderful music. Jagdish bro, how are you? ఇంత సరదాగా ఉంటే అది సీరియస్ సబ్జెక్ట్ తీసే పాపం. థ్యాంక్ యూ, సచ్ ఏ వండర్ఫుల్ మూవీ. ఇట్స్ ఆల్ ఎవ్రీబడీస్ ఫేవరెట్ కోట్. బ్రో, ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు లైక్ నేను ఒకసారి ఇద్దరు కూర్చొని మీ ఇంటికి వెళ్ళి వస్తాము, నెక్స్ట్ రోజు వచ్చి చెప్పే వరకు ఊరుకున్నారు కదా. వచ్చి ఛాలెంజ్గా బ్రో, కానీ కొంచెం తీయాలంటారా ఇది అన్నారు. కానీ తర్వాత కాదు నాకు ఇదే కావాలంటే నెక్స్ట్ డే వచ్చి తర్వాత దే సాట్ డౌన్ వచ్చి ఓకే విల్ డూ ఇట్ అని చెప్పేసి కొన్ని సజెషన్స్ చెప్పారు. సో ఆ టెంప్లెట్లో లైక్ యువరాజ్, జగదీష్, దే ఆర్ లైక్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ. వాళ్ళు చేసిన కథ నేను అనుకున్న దానికి ప్రాణం పోసారు చెప్పాలంటే. ఆ డైలాగులు కానీ అబ్బా సూపర్ డైలాగ్స్. ఇంకా ఐ వాంట్ పీపుల్ టు వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్. యువరాజ్ బ్రో రైటింగు తర్వాత ఇప్పుడు వరకు చేస్తూనే ఉన్నాడు. ఈ టీంలో అంతే అందరూ చేస్తూనే ఉన్నారు, ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఎవరూ పోలేదు. పూర్ణ బ్రో నాకన్నా ఫ్రెండ్ సూరజ్ అయిపోయాడు కదా, చూద్దాం తర్వాత. పూర్ణ బ్రో డెఫినెట్లీ దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ అండ్ బ్యూటిఫుల్ లిరిక్స్ ఎవ్రీ సాంగ్. అండ్ పెళ్లి సాంగ్ అంటే లైక్ యూనో ప్రాణభూస. ఆ రమణీ కళ్యాణం అనగానే సినిమా టైటిల్ పడిపోయింది అక్కడ, ఇంకా నో అదర్ చాయిస్. అండ్ ఆ సాంగ్ అని డెఫినెట్లీ ఎవ్రీబడి ఈస్ లైకింగ్ ఇట్ అండ్ డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ యూ గివెన్. అండ్ ఆల్సో అది ఒక్క పాటే కాదు, తర్వాత పాటలు మధురం మధురం, అనగనగా ఒక కథలాగా, కరిగింది కాలం, చాలా సాంగ్స్ మంచి మంచి పాటలు, చాలా మీనింగ్ఫుల్గా ఉండే సాంగ్స్, బాగుంటుంది, సందర్భం ఉంటుంది, అట్లాంటి పాటలన్నీ. ఏది కావాలని పెట్టలేదు, కథ డిమాండ్ చేస్తే పెట్టాం అంతే. మంచి కథ అండ్ బ్యూటిఫుల్ లిరిక్స్. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఐ వాంట్ టు మా ప్రొడ్యూసర్స్ ముందర చెప్పాలి, మా కైట్స్ టీమ్ ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్సే. దే సపోర్టెడ్ మీ, బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఐ ఆమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డ్రీమ్ ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ మై కైట్స్ టీమ్. బ్రో అరవింద్, మై ఐస్ రైట్, హీరోయిన్ కళ్ళు లేవు కానీ అక్కడ కళ్ళు ఉన్నాయి. బ్యూటిఫుల్ విజువల్స్. ఒక్కసారి నేను ప్యాలెట్ అనుకున్నాను, ఇది నాకు ఇట్లా కావాలి చేయి బ్రదర్, ఇది స్టోరీ లైన్, ఈ ప్యాలెట్ ఎలా అనుకుంటాను, దీనికి కలర్ ప్యాలెట్ ఇది అని చెప్పి ఒక్కసారి డిస్కస్ చేసుకున్నాం అంతే. ఐ నెవర్ కేమ్ బ్యాక్ అండ్ ఆల్ ద వర్క్ హెస్ టేకెన్ కేర్ బై అరవింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. అరవింద్ వాటర్ ఇస్తారో కొంచెం? వాటర్ బాటిల్ ఇవ్వండి అమ్మా. థ్యాంక్ యూ. One more person I want to really thank is Ajay Loka. He is one of the pillar of support. Everybody knows him. How much he worked hard. Where are you, bro?
ఇప్పుడు కూడా వెళ్ళి క్యూబ్కి వెళ్ళి ప్రింట్లు ఇచ్చి వస్తున్నాడండి. Unsung hero, but he is one of the great pillar of support to me. I really thank him for everything he has done. I really have to say, without him, it's very difficult for me to make the film. Such a great pillar of support. My direction team, Sudhakar garu, ఆయన పేషెన్స్ థ్యాంక్స్, హ్యాట్స్ ఆఫ్. ఆయన కూడా ఇప్పుడు వరకునే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ. భార్గవ్ ప్రాంప్టింగ్ కింగ్. ఈయన వాయిస్ తప్పితే ఇంకా నాకు వాయిస్ ఏదంటే ఈ వాయిస్ చెప్పినాక నాకు వాయిస్ పోయింది. గిరి, అనిల్, థ్యాంక్ యూ బ్రో. ఆల్ డిఓపి టీమ్, రోహన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ ఆల్. కమింగ్ టు యాక్టర్స్, వీళ్ళు యాక్టర్లు కాదండి, జీవించేశారు. సూర్య బ్రో, ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ కథ విన్నారు, ఈ కథలో నాదెంత, నా పాత్ర ఎంత అని ఎప్పుడు అడగలేదు. కథ బాగుంది, చేసేద్దాం. ఒక కొత్త హీరోకి వచ్చి అదే ఉంటుంది కదండి, భయం ఉంటుంది కదా, కొత్త హీరో చేయాలా లేదా అని చాలా ఉంటుంది కదండి. కానీ ఎప్పుడూ లేదు, వచ్చి పూర్తిగా నమ్మి కథ నమ్మి చేశారు. అందులోని హీరోగా ఫైట్లు చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా, కాదు, కథలో ఆయన కూర్చోబెడేసాను మొత్తం. థ్యాంక్ యూ బ్రో. అండ్ బ్యూటిఫుల్. I can't wait to see that all these things on screen now. And Deepshika, man, she's one of the pillar of support. ఈ కథ అనుకున్నప్పుడు when I thought she would be the right fit, and చెన్నై వెళ్ళి కలిసినప్పుడు తను కూడా కొత్త డైరెక్టరు, ఒప్పుకోవాలి కదా, ఇది స్టోరీ విన్నది తర్వాత ఎందుకో సంథింగ్ రైట్ షీ సెడ్ ఓకే, ఐ విల్ డూ ఇట్ ఇమీడియట్లీ. ఈ కథ ఇది బ్లైండ్ ఇవన్నీ ఉన్నది కదా, మొత్తం షీ ఆస్డ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ డీటెయిల్ అడిగి ఎలా చేయాలని మొత్తం ఇన్ఫో తీసుకున్నది. తర్వాత హోంవర్క్ మెచ్చుకోవచ్చండి. బ్లైండ్నెస్లు కూడా చాలా రకాల బ్లైండ్నెస్ ఉంటాయి. మనం అనుకుంటే బ్లైండ్నెస్ అంటే మొత్తం కనిపించదు అనుకుంటాం. పార్షల్ బ్లైండ్నెస్ ఉంటాయి, కాట్రాక్ ఇష్యూస్ ఉంటాయి, కలర్ బ్లైండ్నెస్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్ ఉన్నాయి. మనం దీంట్లో ఒక కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్ పోర్ట్రే చేస్తాం. ఆ బ్లైండ్నెస్ అర్థం చేసుకొని షీ కైండ్ ఆఫ్ లివ్ దట్ రోల్ అండి. షీ క్యారీడ్ దట్ రోల్. ఈవెన్ మూవీ అయిపోయింది, ఇప్పుడు కూడా చేయమంటే చేసేస్తారు రోల్. బ్రిలియంట్ యాక్ట్రెస్. I would say definitely ఈ మూవీ చూసిన తర్వాత ఎవ్రీబడి నోస్ వాట్ కైండ్ ఆఫ్ క్యాలిబర్ షీ హ్యాస్. అండ్ ఆల్సో నీడ్ టు నో, వీళ్ళు ఇక్కడ వరకే ఆగిపోయారు అనుకున్నారు కదా, సూర్య ట్రైలర్ కట్ కూడా వెళ్తాడు, లిరికల్ వీడియోకి వెళ్తాడు. ఓకే అది చేద్దాం అంటే సరే కూర్చొని చేద్దామని. సో దే పార్టిసిపేటెడ్ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కూర్చున్నారు. దీప్షిక ప్రతి డీటెయిల్ ఆల్మోస్ట్ ఈ జర్నీ అంతా 3 years మోసిందండి. డెఫినెట్గా చెప్పాలంటే నాకన్నా బాగా ఎక్కువ మోసింది. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. ఎవరినైనా మర్చిపోయినేమో అని భయం వేస్తుంది. నాని గారు అండ్ నాని గారు అండ్ ధనేష్ గారు, దాము గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జయసుధ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ ద స్టోరీ. అండ్ ఆవిడ మొత్తం చూసారండి, ఆవిడకి చాలా ఈ మూవీ చాలా ఇష్టం. అలాగే మన ప్రీ టీజర్ ఈవెంట్ కూడా వచ్చి చాలా బాగా సపోర్ట్ చేశారు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ గుడ్ పీపుల్ who had supported me and all ఈ జర్నీ అంతా ఇన్ని రోజులు జరిగినా కూడా ఐ డెంట్ ఫీల్ ద పెయిన్ అండి. ఎందుకంటే దే హ్యావ్ సచ్ గుడ్ పీపుల్ అంటారు కదా, ఒకసారి కొంతమంది కొంచెం కష్టం ఉంటుంది, కానీ నాకు కష్టపడలేదండి యాక్చువల్గా. ఎంతమంది ఉన్నప్పుడు నాకు ఈజీగానే ఉన్నది యాక్చువల్గా. ఇట్ మేడ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ వెరీ మెమరబుల్ అండ్ వెరీ గుడ్. అండ్ సినిమా కథకు వచ్చేటప్పటికండి దిస్ వుడ్ బి ట్రీట్. అండ్ డెఫినెట్లీ రైట్, బ్లైండ్ పీపుల్ అంటే మనకి ఏంటంటే బ్లైండ్ పీపుల్ కానీ
సారీ, రవితేజ గారు, మర్చిపోయాను, రవితేజ గారు ఎడిటింగ్ గురించి చెప్పాలి. ఈ స్టోరీలో ఇలాంటి స్టోరీకి ఎడిట్ చేయడం అనేది ఇట్స్ ఎన్ ఆర్ట్ అండి. యాక్చువల్గా ఇట్స్ నాట్ ఈజీ టు ఎడిట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. రవితేజ గారు చేసిన ఎడిట్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఇట్ రియలీ హెల్ప్డ్ అస్ ఎ లాట్. థ్యాంక్ యూ రవితేజ గారు. అలాగే మాకు కొరియోగ్రాఫ్ చేసిన విజయ్ బోలాకి మాస్టర్ గారు, ఫస్ట్ టైం ఆయన చేత మౌంటేజ్ సాంగ్ చేయించారు. ఆయన డ్యాన్స్ చేస్తారు, ఆయన చేత మౌంటేజ్ సాంగ్ చేయించి ఈ సినిమాలో అన్ని మౌంటేజ్ సాంగ్ చేశారు ఆయన. వెరీ బ్యూటిఫుల్ విజువల్స్. అలాగే కల్లోలం సాంగ్ చేసిన షరీఫ్ మాస్టర్ గారికి వెరీ గుడ్ పోర్ట్. అండ్ కల్లోలం సాంగ్లో క్రియేటివ్ డైరెక్టర్ అండి దీప్షకి చెప్పాను కదా, అందరూ మాకు అన్ని రకంగా పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒక రోజులో సూట్ అన్నీ చేశారు. ఇంకా ఈ మూవీ గురించి చెప్పడానికి డెఫినెట్ ఐ ల్యాండ్ విత్ ద మూవీ గురించి చెప్పడానికి. ఈ డిసేబిలిటీస్ అనేవి వాళ్ళు అనుకోరు, మనం అనుకుంటాం కానీ వాళ్ళకి ఇంకా టాలెంట్స్ ఉన్నాయండి. అది లేకపోతే ఒక అవయవం లేకపోతే వాళ్ళకి చాలా చాలా చేయడానికి ఉంటాయి. వాళ్ళలో కథలు ఉంటాయి, ఆ కథలు చెప్పాలంతే. ఆ కథలు కమర్షియల్గా కూడా ఉంటాయి. మనం ఏంటంటే అది ఓకే ఆర్ట్ సినిమాలాగా లేకపోతే ఆ పద్ధతిలో అనుకుంటాం. కానీ ఐ లవ్ ఆర్ట్ సినిమా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్ట్. చెప్తున్నాను కానీ ఇట్స్ డెఫినెట్లీ దే హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ స్టోరీస్. నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి మంచి మంచి కథలు విన్నాను. ఆ కథలన్నీ చెప్పాలనిపించింది. అందులో తీసుకున్న ఒక కథే ఈ రమణీ కళ్యాణం. అండ్ శ్రీనివాసరెడ్డి గారు, మీ రోల్ ఇంత సర్ప్రైజ్ ఉండదు ఎవరికి తెలియదండి. ప్రేక్షకుల పర్స్పెక్టివ్లో మొత్తం రన్ అయ్యేది మీ క్యారెక్టర్ మీదే. ఈ సినిమాలో శ్రీనివాస గారి కామెడీ చేయించలేకపోయారండి. అది ఒక్క వారం ఉంది కానీ తప్పదు. ఆ రోల్ అలాంటిది, చాలా హెవీ రోలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అసలు ఏమన్నా రోల్ అండి అది, అసలు డైలాగ్ అసలు చింపేశారు కదా. థ్యాంక్ యూ అండి. వీరు బ్రో, విల్ వెయిట్, విల్ సీ. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. యా, ఐ థింక్ చాలా మాట్లాడేశానండి. మై Sanjana babies, huh? Thank you. We had a lot of fun, right? Such a beautiful, it's picnic for us, right? Night shoots and pop anta baga chesaru, anta కూర్చొని అంత every day వాళ్ళకి they really worked hard. And చైతు జనరల్ గారు, ఆయన క్యారెక్టర్ కూడా అంటే ఆయన చేసిన క్యారెక్టర్కి ఎప్పుడు ఆపోజిట్గా చేశారు. ఆయన అగ్రెసివ్గా ఉంటుంది కదా, ఈ సినిమాలో పాపం సో కూల్గా కూర్చోబెట్టి అలా కూర్చోబెట్టాను. అలాగే శ్యామ్లా గారి క్యారెక్టర్ కూడా వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. గుడ్. ఏంటమ్మా పార్ట్ 2? నథింగ్ మీరు క్యారీ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ అందరికీ మూవీ డెఫినెట్గా మంచి స్టోరీ అండి. మంచి ఇమోషన్స్ ఉంటాయి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి పాటలు ఉంటాయి. డెఫినెట్గా మూవీ నుంచి వెళ్ళినప్పుడు ఒక స్ట్రాంగ్ ఇమోషన్తో మటుకు డెఫినెట్గా వెళ్తారండి. ఈ సినిమా ఇట్ విల్ బి వెరీ మనసుకి బాగా హత్తుకుంటుంది. ఈ మూవీ అయిన తర్వాత జనాలు కొంచెంసేపు కూర్చొని దే విల్ బి వెరీ సైలెంట్ అండి. ఆ సైలెన్స్ ఈజ్ వెరీ గోల్డెన్ అండ్ వెరీ పవర్ఫుల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ ట్రైలర్ చూడడానికి మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసినటువంటి మా సీనియర్ జర్నలిస్ట్ ప్రేమ గారిని వచ్చి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ట్రైలర్ గురించి. సో మీరేమనుకుంటున్నారు, ఒక చిన్న రివ్యూ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా తేజు చాలా దొంగ పిల్ల, అందరినీ ఇలా మాయ చేసి పట్టుకొచ్చేసింది. ప్రేమ గారు చాలా అరుదుగా కనిపిస్తారు. సో ఆవిడ ప్రెస్ మీట్కి రావడం, సో ఆవిడతో మాట్లాడించడం. ఎస్, ఐ డోంట్ నో వాట్ టు సే. నేను నార్మల్గా రానండి, ప్రెస్ రిలీజ్లకి ప్రీ రిలీజ్లకి వేటికి రాను. ఇట్స్ నాట్
అంటే ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్, బట్ ఏమో మరి ఎప్పుడు రాను. బట్ టుడే ఐ కేమ్ ఫర్ సుజాత గారు. సుజాత గారు, ఐ హావ్ నోన్ హర్ ఫర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ అన్ ఇయర్. షీఈ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఆవిడ ఈ సినిమాని సపోర్ట్ చేస్తుందంటే ఐ ఫెల్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ ఫిలిం. సో నేను అప్పటి వరకు నేను అసలు యాక్చువల్గా గ్లిమ్స్, ట్రైజర్, ట్రీలర్ ఏమీ చూడలేదు. జస్ట్ బ్లైండ్లీ ఫాలోడ్ హర్ గట్ ఫీలింగ్. సో దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ ఫిలిం. ట్రైలర్ చూశాక అనిపిస్తుంది, అమ్మో దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ సంబడీస్ ఇమాజినేషన్. ఐ థింక్ ఇట్స్ రియలీ గోయింగ్ టు బి గుడ్. వీ ఆల్ నీడ్ టు సపోర్ట్ అండి. గుడ్ సినిమా షుడ్ బి సపోర్టెడ్. నోయింగ్లీ అండ్ అన్నోయింగ్లీ నేను వచ్చాను ఇది. ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్. వీ ఆల్ షుడ్ సపోర్ట్ అండ్ ఐఎమ్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. వాచ్ రమణి కళ్యాణం ఆన్ May 22nd. Vijay Garu, hearing good things about you. Looking forward to many more such good works. And Ram, oh, he's been my favorite ever since he made Court. Congratulations, Ram. మీరు డైలాగ్స్ రాశారంటే ఏదో ఇంకంతే, వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ స్ట్రాంగ్ గోయింగ్ టు బి దేర్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, యూఆర్ ప్లేయింగ్ సమ్ రోల్ విచ్ ఇస్ నాట్ లైక్ యూ అంట. చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఎవ్రీబడి. వెల్కమ్ టు ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సూరజ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ ఐ డోంట్ రిమెంబర్ ఎవ్రీబడీస్ నేమ్స్, బట్ పేరు పేరున అందరికీ విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ప్రేమ గారు, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ టు ద మెయిన్. Oh, I'm so sorry. Main cast. Hey, you look brilliant, both of you on screen. Wish you good luck. Thank you. థ్యాంక్ యూ ప్రేమ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హీరోయిన్లు మాట్లాడే ముందు సో అలా పోస్టర్లో ఉన్నట్టు ఒక పిక్చర్ని క్యాప్చర్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఇప్పుడు హీరో అందులో కూర్చుంటారు. హీరోయిన్ అలా తోసి ఒక డైలాగ్ చెప్తే విల్ బీ హ్యాపీ. రెడీ సూర్య గారు? లేదు, ఆ పోస్టర్ని రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం మేము. Okay, what dialogue? I don't know, they put us in a spot, but that's what, yeah. సో మన డిసబిలిటీని మన డిసబిలిటీగా చూడకూడదు. Yeah. Not like that. కళ్ళు లేని వాళ్ళకి చీకట్లో కూడా కనిపిస్తుందా? యా, ఓ మై గాడ్, జాగ్రత్త. ఓకే, డన్. సో ముందుగా మా సంజన దీప్షిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ టు ఆల్ ద ప్రెస్ అండ్ మీడియా అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ presented here today. It's really getting hard to explain how I feel today because it took a lot of patience to stand here with what I have in my hand. And మీరే చూసారు టీజర్, ట్రైలర్, సాంగ్. I don't really have to talk about it. It's really a nice film అని, ఎందుకంటే అందరూ మాట్లాడారు. అండ్ ఇట్లాంటి ఒక మంచి సినిమాకి నా మీద నమ్మకం పెట్టి ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ గారికి, ఎక్కడ సే విజయ్ గారు, ఐ కాల్ మధురెడ్డి, అదిరెడ్డి. ఎప్పుడు నేను ఐ ఆల్వేస్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. పేరు మీద అదిరెడ్డి ఉంది, ఇంకా అదిరెడ్డి లేదు. అంటే అదిరెడ్డిగా ఈ ఫిలింని ఇక్కడ తీసుకొచ్చి యూఎస్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ విజయ్. ఐ థింక్ టు టాక్ అబౌట్ యూ అందరూ మాట్లాడారు. సో ఐ థింక్
Suraj has stole all my words about Vijay. It was such a toughest journey, and you showed stillness, and slowly is the way to success. You showed it, and thanks to the Kites creative team for making me stand here stronger and taller. ఐఎమ్ గెటింగ్ సో హెవీ యాక్చువల్లీ, ఎందుకంటే లాస్ట్ 1 వీక్గా ఈ ఫిల్మ్ గురించి మాట్లాడి అందరూ నన్నుతో ఉన్న అందరూ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అందరికీ ఈ ఫిల్మ్ గురించి తెలుసు. ఎందుకంటే ద మెమరీస్ ఆర్ స్టిల్ ఫ్రెష్ విత్ మీ, ఫ్రెష్ ఇన్ మై హార్ట్. ఎప్పుడు ఐల్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్. చాలామంది అడుగుతారు ఎందుకు నేను ఇంత ఎమోషనల్గా ఈ మూవీలో కనెక్షన్ ఉంది అంటే ఉండాలి కదా. ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. లేదంటే ఎందుకు మనం ఇక్కడ వచ్చి సినిమా చేసి. అండ్ ఇంకొకటి నేను లర్న్ చేసినది ఏంటంటే, లైఫ్ విల్ ఆల్వేస్ టెస్ట్ us, బట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ there will always be a light. And if you give good, you will get more good. If you give hard work, you will get results. If you give love, you will get more love. So be very sure on what you're giving and never lose hope. And so much, I don't know, I'm so much fulfilled and satisfied with this opportunity, not only because as an actor, but as a person, to talk about each craft. They have given the best for this movie. And Yuvraj Garu, so he's another one more excited person about this film. Any poster that comes, he'll be posting in the story, tagging me next second. And Jaggu Garu, thanks for giving such amazing dialogues, profound dialogues. I have one favorite dialogue at తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏదో మంచితనం కోసం పెళ్లి చేసుకొని తర్వాత సై చేసిన మాత్రం ఏదో ఒక రోజు పాలలో విషం కలిపేసి చంపేస్తా. దట్స్ మై he wrote such arrogantly sweet dialogues. I think he has such love stories. And such charming faces, not only in front of the camera, also the behind cameras. Andru Suraj looking like a damn hero. Soulful musics, such a lovely music. From the day one I heard Ramani Kalyanam song, I was kept on listening to the songs. Anni songs, Madhuram song, still my favorite. And whenever I feel like so emotional or like whatever, I used to listen to songs. And Bama is such a cute naughty Bama. Yeah. And Srinivas Garu, we made a lot of fun in the shooting spot. It was so lovely. And ఈ సినిమా కోసమే నేను తెలుగు నేర్చుకున్నాను. అందరూ అనుకున్నారు నేనేమో తెలుగు అమ్మ ఎట్లా మాట్లాడుతున్నానంటే ఈ సినిమా కోసమే నేర్చుకున్నాను. అట్లా ఇక్కడ వచ్చి తెలుగు అమ్మాయి అయినందుకు చాలా హ్యాపీ నాకు. అండ్ మై కోస్టార్ సూర్య, సో హంబుల్, aesthetic, and serious person on his works. It was so lovely to work with you, Surya. And he has accepted the role with all of his heart. Adi okati we have to appreciate, endukante to accept such role. And Veeru, you also played very well in the film. And visuals, such rich visuals given by Aravind. He also looks like a hero again. So Bhargav, I'll always again, I still didn't remember the comedies we used to make, but such a nice guy. And Ajay,
lot of people I couldn't remember because since I'm feeling so emotional, and Rising Stars, Pillalu, Advita, Abhi, and Ritvik, Pranay, and they played so well. We used to, you know, play a lot of games in the shooting spot. It was so lovely. Still, it's so close to my heart. And I don't have much words to say, but I have such deep emotion towards this film. అందరూ ఇదేంటి ఏదో డిఫరెంట్గా ఉంది అంటే ఇది ఒక మంచి సినిమా. ఏదైతే పర్లేదు, లైఫ్ ఉంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ పాజిటివ్ వే ఆఫ్ లుకింగ్ అట్ ద లైఫ్. సో అట్లా అని ఒక మంచి సినిమా అందరూ అప్రిషియేట్ చేయాలి డెఫినెట్గా. అండ్ ఆడియన్స్కి నచ్చుతుంది అని నమ్ముతున్నాను. May 22nd థియేటర్కు వస్తుంది. చూడండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దీప్షిక గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు ఒక క్వశ్చన్ ఉంది. సో టాలీవుడ్లో ఏ హీరోతో కలిసి ఈ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనుకుంటే ఆ హీరో ఎవరు అని అనుకుంటున్నారు? ఏ హీరోతో, తెలుగులో ఏ హీరోతో ఈ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనుకుంటున్నారు? మై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ సో హై. పర్లేదు, మనం డ్రీమ్ చేయడానికి తప్పేముంది చెప్పండి. అంటే అల్సే నాని గారు. ఓహో, చాలా పెద్ద ప్లానింగ్. ఆయన అడిగితే తీసుకొచ్చేస్తారు రామ్ జగదీష్ గారు, హ్యాపీగా అయిపోతుంది. అలా ఒక చిట్టా పెట్టుకోండి, అయిపోతుంది. నోట్ డౌన్ చేయండి. అండ్ సారీ ఐ ఫర్గట్ పూర్ణ గారు. సచ్ లవ్లీ. I was so impressed with your Premolu song itself. Such lovely lyrics. I've seen him in Anna Nagar one day. He's partying and singing songs. So lovely. చేయాలి ఇప్పుడు చేయాలి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ ఐడియా. ఆల్రెడీ మాకు ఒక వైరల్ కంటెంట్ వచ్చింది. నాని గారితో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనుకుంటున్న దీప్షిక. పర్ఫెక్ట్. ఓకే, సో అండ్ ఇప్పుడు మా రాజ్ సూర్య వశిష్ఠ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ఇట్స్ సచ్ ఎ లవ్లీ మూమెంట్ దట్ మీరు మా సినిమాని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ నేను చాలా మాట్లాడదాం అనుకున్నానండి, కానీ ఇంతసేపు అక్కడ కూర్చున్నప్పుడు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే నాకు కడుపు నిజంగా నిండింది. అది ఎప్పుడు నేను అలాంటి మాటలు మాట్లాడను, బట్ నిజంగా చెప్పాలనిపిస్తుంది. బామ్మగారు, మీరు ఎంత చక్కగా మాట్లాడారండి మా సినిమా గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా డైరెక్టర్ విజయ్ గారి గురించి చెప్పాలంటే, సార్ మీరు యూఎస్ నుంచి ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చి వెళ్ళుంటారో నాకు తెలుసు. అండ్ మీ డెడికేషన్ ఉన్న సినిమాకి ఏదైతే ఈ స్క్రిప్ట్ అనుకున్నారో, ఆ స్క్రిప్ట్కి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కో ప్రొడ్యూసర్స్ కింద మీకు సపోర్ట్ చేసినందుకు సార్, సచ్ ఎ గ్రేట్ థింగ్ సార్. అది కూడా ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి ఎప్పుడైతే ఇలా చేయాలనుకుంటారో ఇలాంటి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. అండ్ దానికి గట్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం సార్ ఫస్ట్లీ. అండ్ ఈ సినిమాలో యాక్చువల్లీ చాలామంది బ్యూటిఫుల్ సోల్స్ బిహైండ్ ద సీన్స్ వర్క్ చేశారండి. సినిమా గురించి చెప్పక ముందు ఒక చిన్నది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాత్రి యువరాజ్ గారితో నేను మా ట్రైలర్ కట్కి ఏదో చేపిస్తున్నాను. ఆయన ఒక మాట అన్నారు, అవును బ్రో, దానికోసమే కదా యూఎస్ వదిలేసి మనం ఇక్కడికి వచ్చాం, ఆర్ట్ బ్రో, సినిమా అంటే ప్యాషన్ అన్నారు. చాలా గొప్ప విషయం అండి. అలా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. రామ్ జగదీష్ గారు ఉన్నారు. మీరు డైలాగ్స్ ఎవరైతే రాసారండి, నేను సినిమాలో చెప్పేటప్పుడు ఎక్కడ దానికి పొల్లు కూడా పోకూడదు, లేకపోతే దాని మీనింగ్ తప్పకూడదు అని నేను చాలా కష్టపడ్డాను దానికోసం. అంత బాగా మీరు రాసే డైలాగ్స్. అండ్ యాక్చువల్లీ స్టార్ ఆఫ్ టుడే ఇస్ సూరజ్. సూరజ్, యూ లుక్ సో డామ్ డాపర్, లైక్ సచ్ అన్ అమేజింగ్ అవుట్ఫిట్ యార్. లైక్ ఐ లవ్ యూ, యూ లుక్ సో హ్యాండ్సమ్. అండ్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో అంతకన్నా సోల్ఫుల్ మ్యూజిక్ మా సినిమాకి మీరు ఇచ్చారు. రమ్ని కళ్యాణం కానీ, కల్లోలం కానీ, లేకపోతే మధురం కానీ, such beautiful songs, soulful music. Thank you so much and welcome to Telugu film industry, Suraj. And పూర్ణ గారు, ఆయన మ్యూజిక్ సోల్ఫుల్గా ఇస్తే మీరు దానికి వెనకాల రాసిన చేయి ఉంది చూడండి, సో బ్యూటిఫుల్ అండి. యూ డిడ్ సచ్ ఎ గుడ్ జాబ్, సచ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సినిమాలో, అంటే చాలా సినిమాల్లో మనకి కామెడీ చేస్తూ కనిపిస్తారు, బట్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేశారు. మీరు మా సినిమా చేసినందుకు నా వెంటే
నా ఫిల్మ్‌లో నేను ఎక్కువ రివీల్ చేయలేను. బట్ ఉన్నందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వచ్చింది. అప్రిషియేటెడ్. అండ్ మన మధ్య చిన్న చిన్న పిల్లలున్నారు గదండీ! వాళ్ళందరూ మేము షూటింగ్‌లో చేసేటప్పుడు ఇంతింత ఉన్నారు నిజంగా. బుడంకాయలు ఇంతింత ఉన్నారు. చూస్తే ఇంతింత లంబుల్లాగా అయిపోయారు. నేను చూసి షాక్ అయ్యా. ఓహ్! ఇంత త్వరగా మారిపోతారా అని చెప్పి. అండ్ దీక్షిక షీ ఈస్ హావింగ్ టీయర్స్ ఇన్ హర్ ఐస్ అండి. ఎందుకంటే 3.5 ఏళ్ల నుంచి ఈ సినిమా ఏదైతే మేము చేసి ఇక అవుట్‌పుట్‌కి వచ్చిందో, ఆ అమ్మాయి ఈ జర్నీ అంతా కూడా చేసింది అన్ని రోజులు కూడా. ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అండ్ ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు. తెలుగు అమ్మాయి కాకుండా ఒక్క సినిమాతో. యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో దీక్షిక. అండ్ సిన్సియర్లీ అప్రిషియేటింగ్ యువర్ డెడికేషన్ అండ్ వాట్ యూ హావ్ డన్ ఫర్ ద మూవీ. అండ్ ఐ కెనాట్ ఫర్గెట్ అరవింద్ గారు. బ్రదర్, మీ విజువల్స్ గానీ, మీ ఫ్రేమింగ్ గానీ, ఎవ్రీథింగ్ వాట్ యూ హావ్ డన్ ఫర్ ద మూవీ ఇస్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఇన్ ద మూవీ అండ్ ఆల్ ఆఫ్ ద డిఓపి టీమ్, డైరెక్టర్ టీమ్, ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అండి, సినిమా గురించి వస్తే డిసేబిలిటీ పీపుల్‌లో ఉంటే గనక వాళ్ళు మనుషులే గదండీ! వాళ్ళకి ప్రేమ కథలు ఉండకూడదా? అని నాకు అనిపించినప్పుడు నాకు ఏదైతే స్టోరీ చెప్పారో నాకు అదే కనెక్ట్ అయిందండి. వాళ్ళు కూడా మనుషులే గదా! వాళ్ళు కూడా ప్రేమ కథలు ఉండొచ్చు గదా! దానిలో ప్రాబ్లమ్ ఏంటి? మనం అలాంటి సినిమాలు చేయకూడదా? ఇంకా మన ఇండస్ట్రీలో కూడా చాలా సార్లు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక ట్రెండ్ ఫాలో అవుతారు కదండీ! మిస్టరీ వస్తే మిస్టరీ సినిమాలు తీస్తారు. లేకపోతే యాక్షన్ వస్తే యాక్షన్ సినిమాలు తీస్తారు. ఇలాంటి కథలు ఎప్పుడైనా సరే అరుదుగా వచ్చినప్పుడు మనం దాన్ని సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి కథలు మోర్ అండ్ మోర్ వస్తాయి కదండీ! సో ఐ రియలీ జెన్యూన్‌లీ ఐయామ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు సపోర్ట్ అవర్ మూవీ. ఒక మంచి ప్రయత్నం, ఒక ఇంపార్టెంట్ ప్రయత్నం చేసామని మాకు అనిపిస్తుంది. సో మీరు ప్లీజ్ అందరూ వచ్చి కూడా 22nd థియేటర్స్‌లో మనం బ్లెస్ చేయండి. అండ్ ఇక్కడుండి ఈరోజు మాట్లాడుతున్నా సరే మా నాన్నగారు, అమ్మగారు అని అనుకుంటే మా నాన్నగారు పైకెళ్ళారండి. ఆయన ఇక్కడ లేరు. మా అమ్మ ఇక్కడే ఉంది. ఐ విష్ డాడ్ యూర్ ఓవర్ హియర్ టు లుక్ ఎట్ దిస్. ఇట్ హావ్ బీన్ సో నైస్. బట్ అమ్మ, నేను ఎన్ని సినిమాలు చేస్తానో నాకు తెలియదు కానీ ఈరోజు కూడా స్టేజ్ మీదకి రమ్మంటే నువ్వు రాలేదు. ఎన్ని సినిమాలు చేస్తానో నాకు తెలియదు. బట్ చేసిన నాళ్ళు ఇక్కడికి వచ్చేలా నేను చూసుకుంటానమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ May 22nd. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ May 22nd. అండ్ ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ రావడం జరిగింది. సో టీమ్తో ఒక గ్రూప్ పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆలీ గారిని అండ్ రామ్ జగదీష్ గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని, సూరజ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మా డైరెక్టర్ విజయ్ గారిని. సో శ్రీనివాస్ గారిని అండ్ అలానే కిరణ్ కుమార్ గారిని, రాధిక గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఫర్ అ ఫోటో ఆప్. పూర్ణాచారి గారు వచ్చేయండి. యువరాజ్ గారు ప్లీజ్ జాయిన్. టీం అందరినీ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. టీం రమణి కళ్యాణం ఫర్ అ ఫోటో ఆప్. ఎడిటర్, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అట్లానే కైట్స్ క్రియేటివ్ టీం అండి. శ్రీనాథ్ గారు, మనోజ్ గారు, సుజాత గారు ఒక ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాధిక గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. చైర్ మిడిల్లో పెట్టేస్తారా? వాళ్ళని ముందుకు పెట్టేస్తారా అండి? ఇంకా వస్తున్నారు, ఆగండి. కిరణ్ కుమార్ గారు, మాధవి గారు, శ్రీనివాస్ గారు. సో శ్రీనివాస్ గారు 2 times నేషనల్ అవార్డ్ డిజబిలిటీ సర్వీస్ని చేయడం జరిగింది. గ్రూప్ పిక్చర్ అండి.
ఓకే. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో May 22న థియేటర్స్లో కలుసుకుందాం. టుడే ఆర్ PROs ఆర్ తేజస్వి సజ్జా అండ్ ఈవెంట్ బై UV మీడియా మ్యూజిక్ ఆన్ సారేగామా. థ్యాంక్ యూ. గుడ్ నైట్. సీ యూ ఆల్ ఆన్ May 22nd in theaters. Thank you.